కార్చి ప్రభువా తల మొదలుకొని అరికాళ్ళ వరదాకా ప్రతి అవయవము గాయపరచబడి ప్రభువా మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడవే ప్రభువా నీ పునరుద్ధాన శక్తి చేత మమ్మలను సొత్తుగా స్వాస్థ్యముగా చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాక ప్రభా పాపులమైన మమ్ములను ప్రభా విడుదల దయచేసి రక్షణ అనుగ్రహించి నాయనా మాకు ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభా నీ జీవ గ్రంథంలో పేరు లిఖించుకొని ప్రభా నిరంతరము ప్రభా నీ కుడి పార్శ్వంలో కూర్చోబెట్టుకొని ప్రభా మమ్మలను కాచుతూ కాపాడుతూ బలపరుస్తున్న మహిమగల తండ్రి మీకు కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా ప్రభా బలహీన ఘటులమైన మేము ప్రభా నీ సన్నిధికి వచ్చి ప్రభా కొద్ది ఒక గంటన్నర సమయం గడపడానికి వచ్చి ఉంటుండగా ప్రభా మీ సన్నిధి మా మధ్యలో నిరంతరము కొనసాగుతుంటుండగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆయన ఈ సమయం అందు ముఖ్యంగా ప్రభా పాట ద్వారా మీరు మహింపరచబడండి. వాక్యం ద్వారా మా హృదయాలను తెప్పరిల్ల చేయండి. ఏవి యోగ్యమైనయో ఏవి అయోగ్యమైనవో వేటిని మేము చేయవలనో వేటిని మేము చేయకూడదో ఈ విషయాలన్నీ గ్రహించగలిగే శక్తి చేత నింపమని అడుగుతూ చెప్పుచున్న బిడ్డను నీ సిలువ చాటున మరుగుపరుచుకోమని అడుగుతూ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విజ్ఞాపన చేసే బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ అంతేకాదు ప్రభా ఈ కార్యక్రమం ఆరంభం నుండి అంతము మరదాకా మీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభా. ఎలాంటి ప్రభా డిస్టర్బెన్స్ రాకుండా ప్రభా కనెక్షన్ ఎలాగ ప్రభా బలహీన పడకుండా ప్రభా మీ సన్నిధి తోడుగా ఉంచి కృప చూపి సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ మరొకసారి కూడి ఉన్న మమ్మల్ని అందరినీ నీ స్వాధీనంలో కల్పించుకుంటూ ఇంకా ప్రభా అనేక మంది చేరి ప్రభా నిన్ను ఘనపరుస్తూ నీ స్వరము వినగలిగే శక్తి చేత నింపమని బ్రతిమలాడుకుంటూ మీకే వందనాలు మీకే స్తోత్రాలు మీకే స్తుతులు మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంగా అడిగి వేడుకొని విన్నవించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన మేరీ సహోదరికి మరి జూమ్ ఎస్తేర్ ప్రేయర్ వేరియర్ తరపున వందనాలు తెలుపుతున్నాము. అక్క వచ్చినట్టున్నారు. కేజీ అక్క. అక్క వందనాలు అక్క. వందనాలు కేజీ అక్క. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాము. మరి సిస్టర్ టి మేరీ గారు పాట పాడతారని ఇచ్చారు. లేరా లేరా? వందనాలు అక్క అందరికి. పాట పాడుకుందాం ప్రభుకి మహిమకరంగా. కళ్ళార నిన్ను చూడాలి నాశ యేసయ్యా, చెవులార విన్నానయ్యా నిన్ను గూర్చి యేసయ్యా, కళ్ళార నిన్ను చూడాలి నాశ యేసయ్యా, చెవులార విన్నానయ్యా నిన్ను గూర్చి యేసయ్యా, నీవెప్పుడు వస్తావో నేనెప్పుడు చూస్తాను, నీవెప్పుడు వస్తావో నేనెప్పుడు చూస్తాను, నీ ప్రేమ పిలుపు కోసమే ఎదురు చూచుచుంటిని, కళ్ళార నిన్ను చూడాలి నాశ యేసయ్యా, చెవులార విన్నానయ్యా నిన్ను గూర్చి యేసయ్యా, ఆకాశాన ఎన్నో వింతలు కలవరపడు పాద పంతలు, సాగరాన భీకర ప్రళయాలు
జనావడి మరణ కేకలు ప్రతిరోజు చూస్తున్నాను, అనుక్షణము వింటున్నాను. ప్రతిరోజు చూస్తున్నాను, అనుక్షణము వింటున్నాను. శాంతి లేని లోకము, క్షణ క్షణము మారే కాలము. కళ్ళార నిన్ను చూడాలి నాశ యేసయ్యా, చెవులార విన్నానయ్యా నిన్ను గూర్చి యేసయ్యా. తిని త్రాగి ఎంతో సుఖించుచు అనుకుంటాడు ఈ మానవుడు, గంజి కూడా దొరకని సమయములో సావు జాడ కోరును ఈ నరుడు. తిని త్రాగి ఎంతో సుఖించుచు అనుకుంటాడు మానవుడు, గంజి కూడా దొరకని సమయములో సావు జాడ కోరును ఈ నరుడు. రాయించి ఉంచావు జీవ మార్గ ఉపదేశాలు, రాయించి ఉంచావు జీవ మార్గ ఉపదేశాలు, గైకొంటినయ్యా యేసయ్యా. నీ మాట వింటానేసయ్యా, కళ్ళార నిన్ను చూడాలి నాశ యేసయ్యా, చెవులార విన్నానయ్యా నిన్ను గూర్చి యేసయ్యా. శవగొట్టలు చుట్టూ చేరును ఆకాశాన గ్రద్దల గుంపులు, నీరాకడకిది సూచన అన్నావు నీవే యేసయ్యా. శవగొట్టలు చుట్టూ చేరును ఆకాశాన గ్రద్దల గుంపులు, నీరాకడకిది సూచన అన్నావు నీవే యేసయ్యా. ప్రతిరోజు ప్రవచనాలకు నెరవేర్పు గమనిస్తున్నా, ప్రతిరోజు ప్రవచనాలకు నెరవేర్పు గమనిస్తున్నా, ఈ తరము నందే యేసయ్యా. ఎప్పుడో నీరాకడ యేసయ్యా, కళ్ళార నిన్ను చూడాలి నాశ యేసయ్యా, చెవులార విన్నానయ్యా నిన్ను గూర్చి యేసయ్యా. నీవెప్పుడు వస్తావో నేనెప్పుడు చూస్తాను, నీవెప్పుడు వస్తావో నేనెప్పుడు చూస్తాను, నీ ప్రేమ పిలుపు కోసమే ఎదురు చూచుచుంటిని. కళ్ళార నిన్ను చూడాలి నాశ యేసయ్యా, చెవులార విన్నానయ్యా నిన్ను గూర్చి యేసయ్యా, చెవులార విన్నానయ్యా నిన్ను గూర్చి యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. వందనాలు సిస్టర్. మీ పేరు టి మరియమ్మ గారా? అవునక్క. థ్యాంక్ యూ, వందనాలు. ఈ వందనాలక్క. ఎస్తేర్ ప్రేయర్ వారియర్ తరపున
జూమ్ మీటింగ్ లో సహోదరులందరి తరపున మీకు వందనాలు తెలుపుతున్నాము. చాలా చక్కటి పాట పాడినారు. కళ్ళారా చూడాలని ప్రతి ఒక్కరికి ఆశే. హనోకులాగా చనిపోయి పోవాలని కాదు, కానీ హనోకులాగా మరి కళ్ళారా దేవుణ్ణి చూడాలని ప్రతి ఒక్కళ్ళ ఆశే. కానీ హనోకులాగా మనం జీవిస్తున్నామా లేదా, దేవునితో నడుస్తున్నామా లేదా, మన క్రైస్తవ జీవితాన్ని మనము పరీక్షించుకోవాలి. మరి ఆశ తీరాలంటే హనోకులాగా మనము దేవునితో నడవాలి, అప్పుడే ఆశ తీరుతుంది. ఎన్నో వింతలు మన చుట్టూ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో జరిగిన గొప్ప సొదొమ గొమొర్రా లాంటి అగ్ని ప్రమాదం మరి మనకు అది ఒక గుర్తే దేవుని రాకడకి. ఆయన రాకడ త్వరలో ఉందని మనకందరికీ తెలుసు. అయినా కొద్దిగా మన పరిస్థితులను బట్టి మరి ఈ మన యొక్క బలహీనతలను బట్టి కొద్దిగా దేవునికి మనము సంపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకోలేకపోతున్నాము. ఇలాంటి పాటలు మనం విన్నప్పుడు మన యొక్క హృదయంలో మార్పు చెంది మరి మనం దేవుని వైపుకు సంపూర్ణంగా తిరగాలి. ఆయనే మనల్ని నడిపిస్తాడు. మనం నడవలేము, కానీ ఆయన వెనక ఆయనతో కూడా మనం నడవలేము, కానీ ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడు మనల్ని మనం ఆయనకు సమర్పించుకుంటే, హనోకు వలె ఆయనతో కూడా నడవాలనే ఆశ కలిగి ఉంటే తప్పకుండా మన పరిస్థితులన్నీ చక్కచేసి మన ఆశను దేవుడు తీరుస్తాడు. కళ్ళారా కూడా మనం ఆయన్ని చూస్తాము. ఇంత మంచి పాట పాడిన అక్కకు మరొకసారి, సిస్టర్కి మరొకసారి వందనాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మనకు వాక్యాన్ని మనతో పంచుకోబోయేది అరుణా సురేష్ గారు. మరి అరుణా సురేష్ గురించి 2 మాటలు చెప్పాలనే ఆశ. తను 1 సంవత్సరమే మా ఇద్దరి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండేది. ఆ 1 సంవత్సరంలోనే మరి తను మమ్మల్ని, మా ఇంటిని, మా అమ్మని, మా నాన్నని, పూర్తిగా అందరినీ చదివేశారు. మరి ఆ 1 సంవత్సరమే మా ఇద్దరి పరిచయం ఎక్కువగా ఉండేది. మేమిద్దరమే స్కూల్లో క్రిస్టియన్స్, ఆడపిల్లలమే. చాలా చురుకుగా, మంచి జ్ఞానం, మంచి తెలివితేటలు, మంచి కళగల్ల ముఖం, కూడా నవ్వు బాగుంటుంది. అయినా తను చాలా క్లెవరు. అసలు అంటే ఒక భయం అనేది తనలో ఉండేది కాదు. మరి ఆడపిల్లలైనా మగవాళ్ళైనా ఎవరితో అయినా చాలా బాగా మాట్లాడుతుంది. చాలా ధైర్యవంతురాలు. నాకు ఆ సంవత్సరమే తెలుసు. తర్వాత ఈ యొక్క ఎస్తేరు ప్రేయర్ గ్రూప్లో ఉండక ముందే తను ఒకసారి నా మెసేజ్ ఏదో విని అప్పుడు తనే ఫోన్ చేసింది. నాకు ఎంత సంతోషం వేసిందో, నా ఫ్రెండ్ ఫోన్ చేసిందని. అతనే నన్ను ఈ గ్రూప్లోకి చేర్చారు. మరి అప్పటి నుంచి మేమిద్దరం చాలా మాటలు. అయినా అరుణ ఎక్కువగా అక్కను గురించి ఎక్కువగా చెప్తారు. నాకు అక్క గురించి పెద్దగా తెలియదు, కేజీ అక్క గురించి. అక్క గురించి అన్ని సంగతులు తన ద్వారా నాకు తెలుస్తాయి. ఇంత గొప్ప సహవాసం నాకు కల్పించిన అరుణాకి నా వందనాలు తెలుపుతున్నాను. మరి నేను ఇంకా చెప్పాలని ఉంది, కానీ సమయము మరి వాక్యానికి ఇవ్వాలి కదా అన్న ఆలోచనతో నేను మరి తన గురించి ఇంకేమీ చెప్పలేకపోతున్నాను. చాలా మంచిది. ఫ్రెండ్షిప్ విషయంలో చాలా మంచి ఫ్రెండ్షిప్ చేస్తారు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. మా క్లాసులోకి 1 సంవత్సరమే నాతో చదివారు, అంతేను. తర్వాత నెల్లూరు వెళ్ళిపోయారు. తనెక్కడో నేనెక్కడో మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాము. దేవునికి నా వందనాలు తెలుపుతున్నాను. ఇంత మంచి ఫ్రెండ్ని తిరిగి మళ్ళీ దేవుడు నాకు కలిపినందుకు. ఆత్మీయ సంగతులు కూడా మాట్లాడుకుంటూ ఉంటాము. నిజంగా అన్ని ప్రైజెస్, అన్ని అవార్డులు తనకు వచ్చాయంటే నాకు ఆశ్చర్యమే. ఎందుకంటే అప్పుడు ఎంత మీటింగులు, క్విజ్ ప్రోగ్రాంలు అప్పుడు పెద్దగా ఉండేటివి కాదు మేము చదువుకునేటప్పుడు. ఇప్పుడు తను చెప్తుంటే మరి ఎన్ని ప్రైజులో, ఎన్ని బుక్స్, ఎన్ని మరి ఏమంటారు ప్రశంసలో. మరి నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ ఒకప్పుడు ఇట్లా లేదు కదా. అంటే వాళ్ళ సంగతులను గురించి నాకు, ఆత్మీయ సంగతులు పెద్దగా నాకు తెలియదు.
వాళ్ళ అన్న మాకు బాగా తెలుసు, ప్రభాకర్ అన్న. ఆయన ద్వారా ఎక్కువగా వాళ్ళ కుటుంబ పరిచయము. వాళ్ళ అక్కకి వరగొండ అని మా ఊరి దగ్గర ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వచ్చారు. ఆ వరగొండలో సంస్కృత స్కూల్, హై స్కూల్ ఉండేది, సాంస్క్రిట్. అది వద్దనుకొని మేము ఉండే ఊరికి, తోటపల్లి గూడూరికి హై స్కూల్కి వచ్చారు అరుణ. అప్పుడు 1 సంవత్సరం చదివారు. మరి మంచి క్లెవరు. తనకు అవార్డు అంటే 7th లో చేరారు. 7th లో మంచి మార్కులు వచ్చాయని, ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయని తనకి అవార్డు కూడా వచ్చింది. మంచి ప్రైజ్ కూడా ఇచ్చారు. చాలా క్లెవరు. నేను తనలో సగం కూడా లేను, సగం కాదు కాలు భాగం కూడా లేను. అంత జ్ఞానం నాకు లేదు. మరి ఇంత మంచి ఫ్రెండ్ను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి మరొకసారి వందనాలు తెలుపుతున్నాను. ఈసారి ఆమెను గురించి ఇంకా చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు వాక్యానికి సమయం ఇద్దాము. మరి వాక్యం చెప్పడానికి మరి అరుణాని కోరుకుంటున్నాము. అరుణ. వందనాలు రేచల్. అంత అవసరం లేదు రేచల్. వందనాలు అరుణ. రేచల్, దేవుని కృపను బట్టి సుభూషణ్ అంకుల్ మంచి చక్కటి వర్తమానం అందించేవాడు. ఆ రోజుల్లో చిన్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు 10 సంవత్సరాల వయసు. ఆ వయసులో పోతే స్కూల్ నుండి పోతేనే వాళ్ళు వందనాలు డాడీ, వందనాలు మమ్మీ ఇదే అనేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్న వందనాలు అనేసట్టు. అప్పుడు నిజంగా వాళ్ళు చిన్న పిల్లలు ఎంతగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. నాకు అప్పుడు 10 సంవత్సరాలే వయసు, ఫస్ట్ ఫామ్ నేను. ఆ రోజుల్లో ఉన్నాను. చక్కగా ఎప్పుడు వాళ్ళ ఇంట్లో దేవుని వాక్యం, దేవుని పాటలు, ఇంకా అవన్నీ తెలిసిన విషయమే రేచల్. మళ్ళా రేచల్ నేను ఇంకా పీజీ అన్నీ చేసి నేను జాబ్ హోల్డర్ ఉన్నాను. మళ్ళీ రిజైన్ చేశాను. మళ్ళా కాకుంటే అన్న దేవ సేవ చేస్తాడు కదా నెల్లూరులో, అట్లా తెలుసు. మళ్ళా శేఖర్ అన్న కూడా మా చెల్లితో కొలీగ్గే, బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ తెలుసు. ఇంకా ఆమె చెప్పినట్టు అంతేమి లేదు, కానీ దేవుని కృపను బట్టి దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటాను. అట్ ద సేమ్ టైం మన ఆత్మీయ తల్లి కెజెక్క గారు లాస్ట్ ఇయర్ నాకు చెప్పారు, కానీ నేనే చాలా పొరపాటు, క్షమించాలి కెజెక్క, అందరి ముందు క్షమించమని అడగడానికే నేను వచ్చింది ఈరోజు. అసలు ఎందుకంటే వాక్యం నాకు చెప్పారు, కానీ నేను చిన్న పాప ఇంట్లో నేను ఆయా పనిలో చేరినాను కదా, అందుకని చెప్పలేకపోయాను. మరలా దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ అవకాశం ఇచ్చినాడు. అక్కకు వందనాలు చెల్లించుకుంటాను. నేను అక్క ద్వారా ఎన్నో ఒంటరి జీవితంలో కూడా నేను ఒక్కరోజు నేను దేవుణ్ణి ఎప్పుడు అడుగుతుంటాను, అయ్యా మంగళవారం అయినా నాకు ఒక అవకాశం జూమ్ లో లాగిన్ అవ్వడానికి. అంతకుముందు చాలా సార్లు వచ్చేదాన్ని. అలాగే దేవుడు నాకు ఆ వాక్యం ద్వారా ఎన్నిసార్లు బలపరచబడతాను. అక్క ఈవెన్ కరోనాలో పీరియడ్ లో కూడా వాక్యం చెప్పింది, దోషులను నిర్దోషులుగా చేసేది. దానికి నా బైబిల్ తడిచిపోయింది కూడా. అలాగే నేను మన ఆత్మీయ తల్లి కెజెక్క గారి ద్వారా నేను చాలా మట్టుకు నా జీవితంలో, ఒంటరి జీవితంలో ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా బలపరచబడతాను. నేను అక్క చెప్పిన ఆ వాక్యము ఆ మరానులను 2 అంచెలు గల ఖడ్గం ఉంది కదా మన చేతిలో, తీసుకొని పోయి రండి తీసుకోరమ్మన్నప్పుడు నేను అనుకున్నాయా నాకు 1 సంవత్సరం ఆయుష్కాలం ఈయనైనా నేను కూడా కొన్ని ఆత్మలు తీసుకురాగలుగుతాను అని ఆ వాక్యం ద్వారా నా మట్టుకు నేను ఎంతగానో ఉద్యమం పడి కన్నీటితో ప్రార్థన ముందు నుంచి ఈ 1 సంవత్సరం ఇంకొక సంవత్సరం అనుకునేదాన్ని. అక్క వాక్యం ద్వారా నేనే కాదు ప్రతి ఒక్కరు ఇందువల్ల అందలేదని కాదు, ఏ దేశమేగినా ఏ చోట కాలిడిగినా ఒకటిరా నీ భూమి భారతిని అన్నాడు. కానీ శ్రీరంగం శ్రీనివాసరావు నేనైతే అందరూ కూడా అందరికీ తెలిగిన సత్యం ఇదే. అక్కకు అసలు ఈవెన్ చెప్పడం కూడా ఇష్టం ఉండదు, కాబట్టి ఎవరైనా చెప్తుంటారు యజమ్మ గారి ద్వారా మేము దేవునిలోకి వచ్చాం, ఆమె ద్వారా వాక్యం విన్నా చాలు. ఆ విధంగా అక్కగారి ద్వారా నేను కూడా, నా కుటుంబం కూడా అందరం బలపరచబడ్డాము. అందుకే అటువంటి ఆత్మీయ తల్లికి ఇంకా దేవుడు మంచి ఆయురారోగ్యాలతో, మన అన్నగారు కూడా వరప్రసాద్ రెడ్డి అన్నగారికి కూడా మంచి ఆయురారోగ్యాలు దయచేయాలండి. రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ ఆత్మలు సంపాదించి ఆత్మీయ శిఖరాలు అధిరోహించాలండి ప్రతి నిత్యము దేవుని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, అదేవిధంగా అక్కగారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ చేరి వచ్చిన పరిశుద్ధ స్త్రీలందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలతో వందనాలమ్మా. ఈనాడు మన ఏర్పాటు దేవుని వాక్యమ్మా. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలులకు 4వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం అమ్మా. అందరూ దయచేసి మన గ్రంథాలు తీస్తాం, ఎందుకంటే నేనేమంత మాత్రం తెలియని కాను కదా. బెరియా సంఘస్థులు ఎందుకు పరిశోధించేవాళ్ళు, అలాగే మీరు కూడా ఏం చెప్పింది నిజమా కాదా, దీనిలో ఉందా అని అనుకోని, కాబట్టి అందరూ గ్రంథరాజాలు ఓపెన్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను.
అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడును. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రం కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులో నుండి లేపిన వాని విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. ఇది మనకు ఒక మూల వాక్యంగా తీసుకుందామమ్మా. దీనిలో మెయిన్ ఏంటంటే సమర్థుడని పెట్టుకోండి. సమర్థుడు అనే పదము. ఇదే ఈ వాక్యం కొరకు దేవునితో ఒకసారి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మితిలేని ప్రేమ, కృపా, కనికరముల చేత నేను గత సంవత్సరం అంతా నీ రెక్కల చాట్లో కాచి కాపాడి నీ కనుదృష్టితో మమ్మల్ని అందరినీ కాపాడి బలము శక్తి అనుగ్రహించిన ఆయన ఈ నూతన సంవత్సరంలో నేను ఈ జనవరి మాసంలో తండ్రి 23వ తారీఖు వరకు మా ఆయుష్కాలాన్ని పొడిగించి సజీవుల్లో లెక్కలో చేర్చిన ఆయన అందరిలాగా ఆ మాటలు ఈ మాటలు కాకుండా ప్రతినిత్యము నాయన నీ జీవాహారాన్ని క్రోలుకునే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు వేలాది వందనాలు, కోటాను కోట్ల స్తోత్రాలు నాయన. ఎంతో మంది మాకంటే ధన సంపద కలిగిన వారు, విద్యావంతులు, గొప్ప గొప్ప పదవులు ఉండే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఈ భాగ్యం లేదు నాయన. ఈ విధంగా ప్రతినిత్యము నీ బిడ్డల ద్వారా ఏదో ఒక వాక్యం ద్వారా మా జీవితాల్లోనైనా గత సంవత్సరం మేము వేటిల్లో పడిపోయినామో మా పట్ల నీ ప్రణాళిక మీది గ్రేటెస్ట్ ప్లాన్ ఉంటుంది ప్రభు. కానీ నాయన నీ పర్పస్ మా పట్ల ఏముందో అయితే మేము దాన్ని అంతా ఒమ్ము చేశానేమో నాయన. నేను నా మట్టుకు నేను కాయన మరలా ఈ సంవత్సరం నాయన నీ ప్రణాళికలు మీరు ఏర్పడి ఏమేమి ఉన్నాయి, నీ సంకల్పం మా పట్ల ఏముందో, నీ ఉద్దేశాలు మా పట్ల ఏమున్నాయో, నీ చిత్తం మా పట్ల ఏముందో నెరవేర్చబడ్డానికి నాయన అందుకు మేము కూడా ప్రయాసపడ్డానికి, నీ రాజ్య విస్తరణకు మేము కూడా అల్పురాలని నేను కూడా ప్రయాసపడ్డ నిమిత్తమై ప్రభువా మమ్మల్ని మన సజీవు లెక్కలో చేర్చి ఈ రోజు వరకు ఇప్పటి వరకు మమ్మల్ని ఉంచారు ప్రభువా. సజీవులు కదా నేను చూసేదని ఆయన అలా కాకుండానైనా ఉన్నాములే ఆయుష్కాలం ఉందనుకుని ఏమూలో మంచాన కుంచాన వేయకుండా ఈ విధంగా ప్రతినిత్యం ఈ వాక్యం వినే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి కోటాను కోట్ల స్తోత్రాలు నాయన. దయాదాక్షిణ సంపూర్ణుడు నాయన, మా ప్రధాన కాపరి, మహాత్మల కాపరి, అందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అటువంటి భాగ్యము ధన్యత నాకు ఇచ్చినారు, వందనాలైనా. ఇదిగో అయ్యా ఈనాడు మీరు జగత్తు పునాది వేయబడుతుంది మీ ప్రణాళికలో ఏర్పాటు చేసుకొని ఉంటారయ్యా. మీ ప్లాన్స్ వండర్ఫుల్ అండ్ మార్వలస్ ప్లాన్స్ కదా ప్రభు. నేనే పాటి దాన్ని నేను ఇంచుకైనా మంచి లేదు ఎక్కడ వెతికినా నాయన. అటువంటి నన్ను నాయన కేవలం పాపంలో పుట్టిందాన్ని, పాపంలోనే పెరుగుతున్నాను, పాపంలోనే చనిపోతే నా బిడ్డగతి అదోగతి కదా. అటువంటి దౌర్భాగ్య స్థితిని నేను నాయన నీ దగ్గర చేర్చుకొని నా కోసం నాయన ఆ దివిని వదిలిపెట్టి భూమికే తెంచి ఎన్ని కష్టాలు పడ్డారు ప్రభా. నా కోసం నాయన మీరు కాచిన సిలువ రక్తధారలతో ప్రభా నా పాప జీవితం కడగబట్టే ఈరోజు నేను తండ్రి అబ్బా నీ సన్నిధిలో ఇలాగని చేరేదైనా నీవిచ్చిన జీవవాక్కులు నిమిత్తం అడుక్కుంటున్నాను, వేడుకుంటున్నానయ్యా. నాకేమి రాదు నాయన, నాకు అంత చదువు కూడా ఎక్కువ లేదు ప్రభువా, జ్ఞానం లేని దాన్ని ప్రభువా. అయ్యా తన్ని ఇప్పుడైతే ధైర్యం కూడా లేదు ప్రభా. కాబట్టి మీరే ఉండండి నాయన, మీరే నిలబడండి ప్రభా. అందరూ నాయన చక్కగా వాక్య పరిచయం చేసే బిడ్డలు కదా ప్రభా. నేను అన్ని ఎరిగిన దేవుడు నాయన, హృదయాలను అంతరిందాన్ని పరిశీలించే దేవుడు కదా అయ్యా. నీ సన్నిధికి వచ్చి నీ పాదాల దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నానయ్యా. నా నోటి బదులు మీరు బూరగా వాడుకోండి అయ్యా దీనిలో ఈనాడు వాక్యంలో. ఎందుకంటే నాయన నీ వాక్యములు ఏది తీసుకున్నా, ఏ కాన్సెప్ట్ ఎత్తుకున్నా నా మటుకు నేను గ్రాస్పింగ్ చేసుకుంటే స్పిరిచువల్ గా ఎంతో డెవలప్మెంట్ ఉంటుంది కదా నాయన. అలాగని ఏదైనా ఒక దాని ద్వారా మేము కూడా ఆత్మీయంగా మెచ్యూరిటీ సంపాదించుకునే భాగ్యం దయచేయండి. మీరే చివరి వరకు ఉండి మీరే నా ముందు నేను అదృశ్య స్వరూపుగా ఉంటూ నేను అందరి బిడ్డలకు కూడా నేను చక్కగా అందించి అర్థమయ్యే రీతిలో చెప్పమని అయ్యా మరొకసారి నీ పాదాల చెంతకు వచ్చి నేను అడుక్కుని వేడుకుంటున్నానయ్యా. అయ్యా మీరే వాక్యాన్ని మీరే వెల్లడి చేయమని నీ సన్నిధిలో అడిగి వేడుకుంటూ మీరే నాకు తోడుగా ఉంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నేను చివరి వరకు ఆది అంతా మీరే ఉండి నడిపించమని నేను ప్రసారం చేస్తున్న రేతిల శేఖరణ గారు కూడా దీవించి ఆశీర్వదించమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఇంకా రావాల్సిన బిడ్డలు ఉంటే సకాలంలో వచ్చే భాగ్యం దయచేయమని అలాగే చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నిన్ని మేలు ఉపకారాలు నా పట్ల చేసి అల్పురాలను నాకు ఈ వాక్య భాగాన్ని ఇచ్చినందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఆయన. అందుకే నీ ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తున్నాను నేను పూర్తిగా తగ్గించుకుంటూ. ఈ నా మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడు త్వరలో రారాజుగా రానన్న యేసయ్య శక్తి కలిగిన నామముని అడిగి వేడుకుని ప్రార్థించి పూజిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. క్షమించండి నేను మీ అంత తెలివైన దాన్ని కాదు, కానీ అక్కగారు నాకు ఎందుకైనా అక్క చాలా మందిని అడుగున పడిపోయిన లేవనెత్తుతుంది అలాగే నిచ్చారు. దీని ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మనకు అబ్రహాం గుర్తొస్తాడు కదమ్మా. అయితే అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుణ్ణి మహిమపరిచినాడు, కానీ ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించాడు. ఈ వాక్యం మనం తీసుకొని దీనిలో సమర్థుడు అనే దాని మీద మనం ఈరోజు వాక్యం చదువుకుందామా. సమర్థుడు అంటే ఏబుల్ పర్సన్. ఎవరు మనకు ఏబుల్ పర్సన్ గా ఉంటారు ఈ లోకంలో? పెద్ద పెద్ద నాయకులు, బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద ధనవంతులు వాళ్ళు ఉంటారా? నో వాళ్ళందరూ కాదు. కానీ
సమర్థుడు మన యేసయ్య ఒక్కడే, మన దేవాదేవుడే. అయితే ఆయన ఏ విషయాల్లో మనల్ని అందరినీ ఎవరిని సమర్థులుగా చేసినారు, ఎవరు ఆయన సమర్థుడని చెప్పగలిగినారో మనం కేవలం అబ్రహాము గురించి కాకుండా ఇంకా చాలా మంది, ముఖ్యంగా మనకు సమర్థుడనే పదం ఎక్కడ గుర్తొస్తుంది చెప్పండి? ఎవరు అన్నారని గుర్తొస్తుంది చెప్పండి? చేరిన వాళ్ళు సమర్థుడు అన్నారు, ఎవరు చెప్పండి? బైబిల్ దానియేలు కాదు, నువ్వు సమర్థుడు అని ఎవరన్నారు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎంత చక్కగా డేర్ అండ్ డాష్ గా సమర్థుడు అని చెప్పగలిగినారు కదా, మనం ఎవరో చెప్పలేము తెలుసా. అయితే వాళ్ళు ఫస్ట్ మనం దానియేలు గ్రంథం చేసుకుందాము. ఇప్పుడు అబ్రహాముల గురించి సమర్థుడు అని చెప్పాడు అని, అబ్రహాం కూడా ఒకప్పుడు ఏం చేసినాడంటే ఆది కాండంలో, ఒకసారి ఆది కాండము 17వ అధ్యాయంలో చూసుకుంటే అబ్రహాం ఏం చేసినాడంటే, అప్పుడు అబ్రహాము 17వ వచనములమ్మ, సాగిలిపడి నవ్వి 100 ఏళ్ల వారికి సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కనులని మనసులో అనుకొనిను. అబ్రహాం ఇష్మాయిల్ నీ సన్నిధిని బ్రతకు అనుగ్రహించిన దేవునితో చెప్పగా, అప్పుడు అబ్రహాం కూడా ఏమనుకున్నాడంటే కొంచెము ఇప్పుడు ఇంత అవునానని చెప్పి అబ్రహాం కూడా కొంచెం నవ్వుకున్నాడు కదా. కానీ శారానే కాదు నవ్వింది, అబ్రహాం కూడా అప్పుడు ఏమనుకున్నాడు, నిజమేనా ఇది జరుగుతుందని కొంచెం అట్లా సందేహించినాడు. కానీ వీళ్ళు మళ్ళా శారా సందేహించి, నిజమే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదిటికి ఈ కాలం నిర్ణయకాలను ఇద్దరు తిరిగి వచ్చేదును, అప్పుడు శారా కుమారుడు కలుగును. శారా భయపడి నేను నవ్వలేదని నవ్వుకుని శారా కూడా. అబ్రహాం కూడా అక్కడ 17 జనం కొంచెము ఏమనుకున్నాడంటే, నిజమేనా ఇది జరుగుతుందా, ఇంత వయసు అయిపోయింది కదా, నాకు పుడతారా అని అనుకున్నాడు అనమాట, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని. కానీ మరలా శారా కాదు, ఇంక నుంచి శారాయే కాదు శారా అని చెప్పినప్పుడు దేవుడు అప్పుడు నమ్మినాడు అనమాట. అబ్రహాం అలాగునున్నాడు. కానీ సమర్థుడని గట్టిగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరంటే, మనము దానియేలు గ్రంథం తీసుకుందాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో తీసుకుందాము. అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అంటే వీళ్ళ పేర్లు ఇవిగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ముందుగా ఉన్న పేర్లు ఏం పేర్లు చెప్పండి? దానియేలుకు ముందు వాళ్ళ షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ముందు పేర్లు చెప్పండి మా, ఎవరైనా తెలిసిన వాళ్ళు? హనన్య, మిషాయేలు, అజర్యా. కానీ ఆ పేర్లు అనమాట. దానియేలు అంటే అర్థం చెప్పండి? దేవుడే న్యాయాధిపతి. కానీ ఏం చేశారంటే అప్పుడు రాజులు వాళ్ళని చిన్న వాళ్ళే 17 సంవత్సరాల వయసు వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళకి బానిసలుగా వాళ్ళని పట్టుకొని వాళ్ళని అంతా చేపించేసినారు, తలంతా క్షవరం చేపించేసి వాళ్ళకి సంఖ్యలు వేసి వాళ్ళని కనానికి 1000 మైళ్ళ దూరంలో ఉన్న కనాన్ నుంచి, వాళ్ళు కనాన్లో ఉన్నప్పుడు పట్టుకొని 2 చెరలు ఉన్నాయి కదా, మొదటిది బబులోను చెర, రెండోది అష్షూరు చెర కదా. అయినా వాళ్ళని ఏం చేశారంటే ఆ చెరలో అప్పుడు నెబూకద్నెజరు రాజుగా ఉన్నాడనమాట, తీసుకొచ్చి వాళ్ళ పేర్లు దేవుని పేర్లు ఉంటే వాళ్ళ పేర్లు ఏమేమి ఉన్నాయి, హనన్య ఉంటే, దానియేలు ఉండే పేరుకి ఏం చేసినారు, బెల్తెషాజర్ అని వాళ్ళ బేల్ దేవత పేరు పెట్టారు. హనన్య అనే పేరు అంటే అర్థం ఏంది, యెహోవా కృపగలవాడు అని అర్థం. మామూలుగా మీకు ఈ అర్థాలు కావాలంటే మన ఆత్మీయ తండ్రి మన దైవజనులు వరప్రసాద్ రెడ్డి అన్న గారి బుక్ మీకు అందరికి ఆల్రెడీ ఉండుంటుంది. నేను దాదాపు 25 ఏళ్ల క్రితం అక్క వాళ్ళ ఇంటికి పోయి, అన్న వాళ్ళ ఇంటికి నేను తీసుకొచ్చుకున్నా జెరాక్స్ కాపీ. నాకు ఎప్పుడైనా ఒకవేళ ఇన్ కేసు మనం వాళ్ళ పని నుండి జూమ్లోకి రాలేక లేటుగా జాయిన్ అయినానంటే వెంటనే ఆ బుక్లో తీస్తాను. చెప్తూ ఉంటారు ఎవరైనా, దాన్ని పట్టుకుంటే వెంటనే నాకు అది దొరుకుతుంది. కాబట్టి నేను అటువంటి మంచి పొందుకోగలుగుతున్నాను. కాబట్టి మీరు కూడా ఆ బుక్లు ఎవరికన్నా లేకపోతే తీసుకోండి, కొంచెం మూల్యం కూడా తక్కువే ధర. ఆ బుక్లో అన్ని అర్థాలు ఉంటే తెలుసుకోండి, రాసి పెట్టుకోండి. అప్పుడు హనన్య అంటే యెహోవా కృపగలవాడు, చూడండి ఎంత మంచి పేరు. మళ్ళా మిషాయేలు అంటే దేవుని వంటి వాడెవడు, అజర్యా అంటే యెహోవా సహాయకుడు. ఇట్లా పేర్లు దేవుని పేర్లు ఉంటే వాళ్ళకి కనాన్ నుంచి 1000 మైళ్ళ దూరం నడిపించింది గాక, చేతికి సంకెళ్ళు వేసింది గాక. చూడండి ఎంతగా చెరగ తీసుకొచ్చినారు, ఆ చిన్న వయసులో వాళ్ళని తీసుకొచ్చింది గాక. వాళ్ళు చేసే విగ్రహారాధన చేసే రాజులు కదా వాళ్ళు. ఆ రాజులు, అన్ని రాజులు వాళ్ళ దేవతల పేర్లు వీళ్ళకి పెట్టినారు. ఏమని? షడ్రక్ అంటే చంద్రదేవత నియమించిన వాడు, మెషక్ అంటే శాంతికరమైన జలములు, అబేద్నెగో అంటే నెబోదాసుడు. మన దానియేలు చూడండి బెల్తెషాజర్ అని పెట్టినారు, బయలుదేవత అని. ఇలాగ పేర్లు కూడా మార్చేసినారు. మళ్ళా వాళ్ళకి సంకెళ్ళు వేసి ఎట్లా నడిచినారో, 1000 మైళ్ళు నడిచినారంటే ఎంత కష్టమమ్మా. మన పిల్లలు మన వాళ్ళు అంత వయసులో నడవగలుగుతారా? అందులో చెరకు వస్తున్నారు, చెరకు వచ్చేసారు. ఎక్కడైనా వాళ్ళు తొట్టిల్లినారా? తొట్టిల్లా. చూడండి వాళ్ళ గురించి ఎంతగా సమర్థుడు అనే దానికి వీళ్ళే ముంగుర్తుగా మనకు కనబడుతున్నారు. మన దేవుడు సమర్థుడే, బట్ సమర్థుడని చెప్పగలిగినారు వాళ్ళు, డేర్ అండ్ డాష్గా చెప్పగలిగినారు. మనం చెప్పగలుగుతున్నాం అలాగన? మనకు ఆ విధంగా ఏమైనా చేసుంటే, మనకు అట్లాంటి సాతానుడు అట్లాంటి శ్రమలు పెట్టుంటే,
మనకు సాతానుడు ఏం చేస్తాడంటే శోధనలు తీసుకొస్తాడు. ఒకవేళ యేసయ్య మన దేవాదేవుడు మనకు శ్రమలు ఇస్తే శ్రమల్లో నుండి కూడా మనం తప్పిస్తాడు. కానీ సాతానుడు డ్యూటీనే ఇది, శోధిస్తామా. ఈవెన్ ఏదైనా మనం దేవుని గురించి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కూడా మనకి ఏదో ఒకటి ఇంట్లో కూడా మానవ మాత్రలం కదా బలహీనలు వస్తూనే ఉంటాయి. చూడండి, వాళ్ళు నడిపించడమే కాదు, చెరక తీసుకొని రావడమే కాదు, దేవుని పేర్లు ఉన్న వాళ్ళకి పేర్లు కూడా నా బిడ్డలు ఏమన్నట్లేరు. నాకు ఒక్కొక్కరు దిగులైపోతుంది చూస్తే. ఆ పేర్లు కూడా మార్చిన ఏమి అనలా. అంత మాత్రాన్ని చెరలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం చేసినారంటే తినే ఆహార పదార్థాల్లో కూడా వాళ్ళు ఎంత మంచి బిడ్డలో చూడండి. మీరంతా దానియేలు గ్రంథం చదివే ఉంటారు, మీకు అన్ని తెలుసు. ఒకవేళ ఎంత చదువుకుంటూ పోతే మీకు సమయం అయిపోతుంది కదా. కానీ వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు వచ్చిన తర్వాత దానియేలు ఎంతగా చిన్నతనం నుండి అసలు ఆయన జీవితంలోనే ఆయన మంచి ప్రార్థనాపరుడు. ఆయన మనకు దానియేలు అంటే గుర్తొచ్చేది ఆయన జీవిత రహస్యం అంటే ప్రార్థనే. ఈ విధంగా వాళ్ళ స్నేహితులు కూడా ప్రార్థనలోనే ఉన్నారు. వాళ్ళు ఎంతో నమ్మకంగా ఉన్నారు చూడండి. ఆ విధంగా వాళ్ళు మా దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు సమర్థుడైన దేవుడు అని అప్పుడే వాళ్ళు అగ్నిగుండం నుంచి కూడా మనం తప్పించగల దేవుడు అనుకోగలిగినారు అనమాట. అలాగున ఇప్పుడు ఒకవేళ వాగ్దానం చేసిన దేవుడని ఒకవేళ సందేహించింది ఎవరు? అబ్రహాం. ఒకవేళ అప్పట్లో అనుకున్నాడు, మళ్ళా సెటరేట్ అయిపోయినాడు అనుకో అబ్రహాం కూడా. కానీ వీళ్ళు మాత్రం చిన్నవాళ్ళైనా వీళ్ళు ఏం చేసినారంటే సందేహించల. ఒకసారి యాకోబు పత్రిక తీసుకున్నామా, మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగములను పోలియుండెను. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములైన అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరకనని తలంచుకొనరాదు. సందేహం ఉండకూడదు. సందేహించినారు. మనం సందేహించేవాడు ఏమైపోతాడు? సముద్ర రొటేటెడ్ యాపిల్ మామూలుగా ఉంటే ఒక రకం తిరగతా అంటే మనం అందుకోగలమా యాపిల్ని? అలాగ ఉండకూడదు అనమాట. ఏమాత్రం విశ్వాసంతో అడగాలి. విశ్వాసంతో అడగాలి. అబ్రహాం తర్వాత విశ్వాసం అడిగద్దు, నీతిగా ఎంచబడింది అంతే కదా. అలాగని కాకుండా ముందు కొంచెము నవ్వినాడు అబ్రహాం కూడా. నిజమేనా 99 ఏళ్ళు నాకు శారక్తం ఇప్పుడు అవుతుందా, గర్భం వస్తుందా? శార అంతగా నా సముద్రపు ఇసుక రేణువుల కంటే ఎక్కువ, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువ అవుతుందా అని అనుకున్నాడు. కానీ సందేహింపక ఏ మాత్రమును విశ్వాసంతో అడగవాలి. సందేహించేవాడు గాలి చేతిరేపడి ఎగిరిపడి సముద్ర తరంగాలు, అవి తరంగాలు పైకి వస్తుంటాయి, కిందకు పోతుంటాయి. అట్టి మనుషుడు ఏమైపోతాడు? అబ్బాయి ఏముందిలే, సాతాను వేసేస్తే ఒకవేళ ఇంకొక మనసు అయిపోద్ది, మనసుకలైపోతారు. సమస్త మార్గములందు అస్థిరులుగా ఉండిపోతారు. ప్రభు వల్ల ఏమైనా వస్తే నిజమే మా దేవుడు ఇచ్చినాడు అనుకుంటారు, ఏదైనా అవసరమైతే. లేకుండా ఉంటే ఏమైనా లేకుండా ఉంటే జ్ఞానం కొద్దుగా ఉందనే కదా వాళ్ళు అడిగినప్పుడు గద్దింపక అందరికి ధారాళంగా దయచేవాడు కదా ఎవరు. కానీ అదే మనం అడిగేది ఎలాగుండాలి? ధారాళంగా దయచేసి తెలిసినప్పుడు డౌట్ఫుల్ కేసుల్లో డౌట్ఫుల్గా అడగకూడదు అనమాట. అలాగ అడిగినవాడు సముద్ర తరంగాలను పోలి ఉంటాడు. అలా పైకి వస్తాయి, కిందకు పోతాయి, ఒక్కోసారి నిమ్మళంగా కూడా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంట వచ్చినప్పుడు రెండు మనసులతో కలిసి ఉండి దేవుడు కానీ మనకు ఏమైనా దొరుకుతుందిలే అని అనుకుని అలాగ ఆషామాషిగా ఉంటాయి. అలాగ ఉండకూడదు. అలాగ ఉండకుండా సందేహింపకుండా ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. వీళ్ళని మరి చూసుకున్నాం. ఇప్పుడు మనం అది కీ వర్షన్ మూల భాగంగా తీసుకున్నాము. రోమీయులకు రాసిన పత్రికని ఇప్పుడు 3వ అధ్యాయంలో చెప్పినా కదా. వాళ్ళకి ఏం చేసినాడంటే వాళ్ళని ఒకసారి మనం చూసుకుంటే వాళ్ళని నపుంసకులుగా కూడా చేసేసినాడంట. యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో చూసుకోగలుగుతాము. నపుంసకులుగా కూడా చూడండి యెషయా గ్రంథంలో ఆ నలుగురిని పిలిపించినాడు దేవుడు. వాళ్ళని పిలిపించి వాళ్ళని అంత మాత్రమే కాకుండా చూడండి 39 దానిలో ఉంది. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతతి బబులోను రాజు నగరం నందు నపుంసులుగా చేయటకే వారు తీసుకొని పోదురు. చూడండి 39వ అధ్యాయం 7వ వచనం చూడండి అమ్మా. నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానం. చూసారా వాళ్ళని ఏం చేసినాడు? నపుంసులుగా చేయడానికి బబులోను దాన్ని తీసుకోపోయిన రాజు. అయినా కూడా ఆ బిడ్డలు ఏమి అనగల, ఏమి బాధపడలా. ఎలాగున్నారు? ఏం చెప్పినారు? హీఈస్ ఏబుల్ పర్సన్. మేము వీ డోంట్ వాంట్ టు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము నిలబడాల్సిన అవసరం కూడా లేదు ఈ మ్యాటర్లో. ఈ బ్లేజింగ్ ఫర్నేస్ ఎంత అప్పుడు మరలా వాళ్ళకు ఒక బంగారు ప్రతిమ చేసి మొక్కబడినప్పుడు అప్పుడు వీళ్ళు చక్కగా మా దేవుడు సమర్థుడని చెప్పగలుగుతారనమాట. చూడండి
మళ్ళా వాళ్ళకి వచ్చేసినారా, ఎక్కడికి అంత కట్ చేయించిన సంఖ్యలు వేసినారు. 1000 మైళ్ళు నడిచి బబులోను చెరకపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ వీళ్ళు బాగా జ్ఞానవంతులుగా బాగా ఉంటే చూసినారు, వీళ్ళు దేవుని బిడ్డలని తెలుసుకున్నారు. కానీ ఆ రాజు విగ్రహారాధికుడే కదా, అందుకని అతను భోజనం కూడా వాళ్ళ భోజనం రాజభోజనాలు పెట్టాలనుకున్నాడు. ఇందుకు ఆయన విగ్రహాలను ఇంకా ఆ విగ్రహాలకు పూజ చేస్తారు, అక్కడ పెడతారు, తర్వాత పెడతారు. కానీ వీళ్ళు ఎంత తెలివిగా నలుగురు ఆ రాజభోజనాలు మాకొద్దని, తినవద్దని చెప్పి ఆ భోజనాలు మాకొద్దని షడ్రక్ మెషక్ దానియేలు వంటి వాళ్ళని ముద్దు బిడ్డగా ఉండాలేవా, యేసు స్వామికి నువ్వు ముద్దు బిడ్డగానే సండే స్కూల్ టీచర్ గా పనిచేసి పిల్లలకు బాగా నేర్పించదు నా పాట. అపవిత్రపరిచే రాజ భోజనాలు నాకొద్దని జయమందిన దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగో. ఈ అపవిత్రపరచబడిన రాజ భోజనాలు ఎందుకు అపవిత్రత వచ్చింది అనుకుంటారు? విగ్రహాలకు పెడుతుంటారు కదా. అందుకని ఆ రాజభోజనాలు అవి కూడా తినలేదు. అక్కడ కూడా అరియోపు దగ్గర అడిగినాడు, అన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళని టెస్ట్ చేసినారు. అప్పుడు వీళ్ళే అందంగా ఉన్నారు, అందుకని వీళ్ళకి మళ్ళీ శాకాహారమే పెట్టినారు అనమాట. అంతగా ఎన్ని పరీక్షలు పెట్టినా ఎన్ని చేసినా వాళ్ళు సందేహించాల, వాళ్ళు దేని విషయాల్లో కానీ ముందుకు పోయినారు. మళ్ళా లాస్ట్ లో వాళ్ళకి ఆ ప్రతిమకు నమస్కరించమని దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చూసుకుందామా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, ఎవరు బైబిల్ తీసినట్టే లేదే, షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబూకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడియం గల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ అతడు రక్షించకపోయినను రాజా, నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలబెట్టించి బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొను. చూసిరా ఎంత చక్కగా చెప్పగలిగినారు చూడండి. వాళ్ళు అన్ని కష్టాలు పడ్డారు, భోజనాల్లో కూడా వద్దంటే మళ్ళీ శాకాహారం వచ్చేటట్టు చేసుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. కానీ అక్కడున్న జ్ఞానులు ఏం చేశారంటే వీళ్ళ పాండిత్యాన్ని, వీళ్ళు ఇంత చక్కగా ప్రావీణ్యత కలిగి ఉంటే చూసి వీళ్ళకి ఈ బంగారు ప్రతిమకు నమస్కరించాలని వాళ్ళు చేసిన ప్లాన్ వీళ్ళ కల్దీలు అలా చేపెట్టి, అయినా వాళ్ళు ఏమన్నారు, వీ హ్యావ్ నో నీడ్ టు, నీకు నమస్కరించాల్సిన పనే లేదు ఈ మ్యాటర్లో. మాకు ఒకవేళ దేవుడు ఈ ఫర్నేస్ నుంచి మమ్మల్ని అగ్ని తప్పించకపోయినా మాకు పర్వాలేదు అని అంత చక్కగా చెప్పగలిగినారు. ఎంత చక్కగా చెప్పగలిగినారు చూడండి, ఎంత ధైర్యంగా. మొదలే కష్టం, అన్ని మైళ్ళు నడిచి వచ్చినారు, ఆహారంలో కూడా వాళ్ళు లోటుపాట్లు అయిపోయినాయి, వాటిల్లో కూడా ఆయన కష్టం పెట్టినారు, అయినా సర్దిద్దుకున్నారు. ఆ భోజనాలు తినకుండా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికన్నా అన్ని రోజులు తిన్న ఈ ఆహారం తిన్న వాళ్ళే చక్కగా అందంగా కనబడగలిగినారు. అందుకే వాళ్ళు ఆ విచారణకర్తలుగా కూడా చేయగలిగినాడు నెబూకద్నెజరు రాజు. అప్పుడు ఆ నెబూకద్నెజరు రాజు ఏం చేసినాడంటే, చూడండి ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నెబూకద్నెజరు అని చెప్పగలుగుతున్నాడు. మనం చెప్పగలుగుతున్నామా? మన దేవుడు మన కోసం ప్రాణమే పెట్టినాడే, వదిలిపెట్టి వచ్చినాడే. చూడండి, మనం దీనులుగా ఉంటే మనల్ని మహిమ విషయాన్ని మళ్ళీ చదువుకుందాం వాక్యం కూడా. అటువంటి దేవాదేవుడు ఎన్ని శ్రమలున్నా మాకు సహాయం చేసే దేవుడు అని ఆయన ఎంత చక్కగా వాళ్ళు సమర్థుడు, మా దేవుడు ఏబుల్ పర్సన్, హీఈస్ ఏబుల్ టు సర్వ్ ఆల్. మమ్మల్ని కూడా సర్వ్ చేయగల పర్సన్ అవుతును. కాబట్టి మాకేమి ఇటువంటిది ఏమీ లేదు. మేము నీ దగ్గర బిఫోర్ యూ మేమేమి దీని విషయంలో మేము నీకు నమస్కారం, మీకేమి లొంగిపోము అని చెప్పగలిగితే, అప్పుడు నెబూకద్నెజరు ఏమనుకుంటాడంటే చూడండి, కానీ వీళ్ళ సాక్ష్యం ద్వారా, వీళ్ళకున్న డేర్నెస్ ద్వారా, వీళ్ళకున్న ఆ విశ్వాసం ద్వారా అత్యాగ్రహం నందిన షడ్రక్ అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖం వికారమైందంట. అప్పుడు మళ్ళీ ఏం చేసినాడు, ఇంకా 7 గంటలు చేసినాడు నెబూకద్నెజరు. ఇంకేముంది ఆయన పైన కఠినాత్ముడు, లేకుంటే వాళ్ళ చెరలో ఎందుకు ఉంచుతాడు చెప్పండి. వేడిం గల మనుషులు దాన్ని వేసినారు. అయినా కూడా చూడండి, మన దేవుడు అంత నమ్మకమైన దేవుడిని, వాళ్ళకి ఆ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు అంత అగ్ని గుండములో వేసినా కూడా వాళ్ళు మా దేవుడు సమర్థుడు, ఒకవేళ నువ్వు దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము మొక్కమన్నారు. అటువంటి దీటైన, అటువంటి మంచి జీల్, అటువంటి దృక్పథం నీలో నాలో ఉందా? మన కోసం అయితే ప్రాణమే పెట్టినాడే వచ్చిన మన పిల్లలు చేస్తున్నారా? అటువంటి చక్కటి ప్రార్థన కలిగి ఉన్నామా? ప్రార్థనే దానియేలు చేసే ప్రార్థన. దానియేలు తన ఫ్రెండ్స్ కోసం చేసినాడు, తనకి ఇట్లాంటి ప్లాన్స్ చేసి జ్ఞానుల కోసం చేసినాడు, రాజుల కోసం చేసేవాడు దానియేలు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అయితే మన జీవితాల్లో ఈ సంవత్సరం కూడా మనకు ఆయుష్కాలం, ఆయన దయా కిరీటాన్ని ఇచ్చాడు, ఆయన కనుదృష్టి మన మీద ఉంచాడు. అయితే మన ఇంట్లో మన బిడ్డలు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంతగా కష్టపడ్డారు. మనకు అన్ని ఉన్నాయా? మన బిడ్డలకి చక్కగా ఉన్నంతలో తిని కాలేజీకి పోతున్నారు, బండ్లున్నాయి, అన్నీ ఉన్నా, నడుచుకోపోయినారు ఏనాడన్నా, చేతులకు సంఖ్యలు వేసామా? అయితే మనకేమన్నా కష్టం వచ్చినప్పుడు మనం చెప్పగలుగుతున్నామా? చెప్పలేం కదా. వాళ్ళు ఎంత చక్కగా చెప్పగలిగినారు చూడండి అమ్మా. అందుకే శోధింపబడిన వారికి ఆయన సహాయం చేయవాడు. ఏ విధంగా సహాయం చేశాడు చూడండి. హెబ్రీ పత్రిక తీసుకోండి, 2:16 ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 2:16 చూడండి.
ఏలయనగా ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. నెంబర్ 1 ఏం చేసుకుందామంటే ఆయన సమర్థుడని ఎలా చెప్పగలను అంటే తాను శోధింపబడిన వారికి సహాయం చేసినాడు. ఎలా సహాయం చేసినాడు? ఒకసారి మత్తయి సువార్త 10:28 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు దేవుడు. కానీ శోధనలు తెచ్చేది ఎవరు? మరి జాన్పాల్ గారు బ్రదర్ జాన్పాల్ గారు వాక్యపరిచయం చేసి శోధనలు వచ్చేది సాతాను అపవాది నుంచి. శ్రమలు ఒకవేళ మన దేవుడు పెట్టొచ్చు, కానీ శ్రమల్లో కూడా తోడు శోధనలు వస్తాయని తెలుసు. దేవుడు కూడా శోధింపబడినాడా లేడా? మత్తయి సువార్త చదువుకోండి మీరు. మత్తయి సువార్తల 10:20 ఆయన ఎంతగా శోధించినాడు అపవాది. ఆయన శోధింపబడినాడు. అయినా కానీ ఏం గట్టిగా ఉన్నాడు కదా దేవుడు. మనకు ఒక మార్గం చూపించక. అందుకే శోధింపబడినారు వీళ్ళు. ఎవరి ద్వారా? ఫస్ట్ వచ్చేటప్పుడు అంది వేలు నన్ను మైళ్ళు నడిచినారు, మళ్ళీ కట్ చేసినారు, సంఖ్యలు వేసినారు, జుట్టంతా కట్ చేసి క్షేం చేసినారు, మళ్ళీ నపుంసకులుగా చేసినారు, శోధనే వచ్చింది. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఆహార విషయాల్లో శోధనే వచ్చింది. మళ్ళా ఏం చేసినారు? కుళ్ళు వచ్చేసి వాళ్ళ మీద ఈర్ష్య వచ్చేసి మళ్ళీ ఒక ప్రతిమని చేపిద్దామని చెప్పి వాళ్ళంతా పైన ఉన్న అధికారులు వీళ్ళని గొప్పగా చూస్తుంటే వాళ్ళకి ఈర్ష్య వచ్చేసింది, అసూయ వచ్చేసి ఏం చేసినారు? వీళ్ళని అగ్నిగుండం వేసేస్తామని తాకిద్లు కూడా రాపించగలిగి వేసేసినారు. వేసినా కూడా చూడండి, అప్పుడు మార్గం చూపిస్తాడు మన దేవాదేవుడు. శోధనలు వచ్చాయి, అందుకని మనం దానిలోనే ఉన్నాం కదా. అప్పుడు ఏమని చెప్తాడంటే, అప్పుడు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లితి, మేము 3 మనుషులను బంధించి అగ్నిలో వేస్తున్నాం కదా, మరి వీళ్ళ మధ్యలో రాజా సత్యమైన రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చి అందుకు రాజు, నేను 4 మనుషుల్ని బంధకం లేక అగ్నిలో సంచరించి చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపం దేవతల రూపం పొందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా? సన్ ఆఫ్ గాడ్ 4వ వాని రూపం దేవతల రూపం, దేవుడే కనబడినాడు వాళ్ళకి. ఎంతగా సహాయం చేయగలిగాడు చూడండి. వాళ్ళు అంత ధైర్యంగా చెప్పగలిగినాడు చూడండి. రక్షించినా రక్షించవచ్చు, లేకపోయినా మాకు పర్వాలేదు, నీ ప్రతిమకి నమస్కారం చేయము అనేటువంటి దీటైన మనస్తత్వం కలిగినారు. ధైర్యంగా చెప్పగలిగినారు. అన్ని కష్టాలున్నా, అన్ని శ్రమలున్నా, నపుంసకులుగా చేసిన వాళ్ళకు కూడా జీవితంలో ముందుకు రావాలని ఉందా? మన బిడ్డలకి పెద్ద అయితే పెళ్లిళ్ళు చేయాలని ఉంటుంది కదా, పెద్ద చదువులు చదివించాలని ఉంటుంది కదా మన బిడ్డలకి. మనం కూడా వాళ్ళ ఆలనా పాలన చూసుకోవాలని ఉంటుంది కదా. అయినా వాళ్ళు 4 వాళ్ళని అంత చేసిన ఆ రాజు అయినా కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆ రాజు విగ్రహారాధికుడే. వీళ్ళ మటుకు చెప్తున్నాడు కానీ వీళ్ళు భలే మంచివారు దేవుళ్ళని. కానీ చివరకు మళ్ళా వీళ్ళ సాక్ష్యం ద్వారా వీళ్ళకున్న ఆ సమర్థతను చూసి వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడని చూడండి. వాళ్ళు ఏం చెప్తారంటే, మహోన్నతుడికి దేవుని సేవకులారా బయటకు వచ్చి నా వద్దకు రండి అని పిలువగా. చూసారా? మహోన్నతుడు మన దేవుడని ఆ అన్యుడైన ఆ రాజే చెప్పగలిగినాడు. మళ్ళా ఇంకో దగ్గర ఏం చెప్పినాడు? నెబూకద్నెజరు షడ్రక్ మెషక్ అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు అని కూడా చెప్పగలిగినాడు. ఇన్ని పేర్లు చెప్పగలిగి ఈ గ్రంథం అంతా చదువుకోండి. మన ఆత్మీయ వరప్రసాద్ రెడ్డి అన్నగారు రాసిన బుక్ కూడా ఉంది. ఆ బుక్ కూడా తీసుకొని చదవండి, ఇంకా డీటెయిల్ గా చదవగలుగుతారు మీరు. నేను పెద్దదాన్ని కదా, నేను వయసు, కానీ మీరు చిన్నవాళ్ళు కనుక ఇంకా చదవండి, చాలా డీటెయిల్ గా ఉంది. పూజార్హుడని కూడా అన్నాడు. మళ్ళా నేను శాసనము నియమించున్నాను ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడని. ఈవెన్ అంత కఠిన స్వభావం కలిగి వాళ్ళని ఆ విధంగా నపుంసకులా చేసి వాళ్ళ ప్రతిమకు నమస్కరించకపోతే 7 అంతలు వేడిమి చేసి అగ్నిగుండములో వేసిన ఆ నెబూకద్నెజరు ఆయన రాజే, అన్ని రాజే, మహోన్నతుడైన దేవుడు, మళ్ళా పూజార్హుడు అని చెప్పగలిగినాడే. మరి మనం ఎలాగ చెప్పగలుగుతున్నాం? ఎన్ని మేళ్లు పొందిన పాపం దిద్దుండే మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, మనకు తన సొత్తుగా చేసుకున్నాడు, మనల్ని తన రాజ్య వారసులుగా చేసుకున్న. అయితే ఆయన రాజ్య విస్తరణకు మనం పాటుపడుతున్నామా? ఆ రాజ్య సువార్త ప్రకటించబడుతున్నామా? చేతనేనంత మట్టుకు నేను కాకుండా అందరూ ఇంకా అవైలబిలిటీ ఉండే వాళ్ళని చేయగలుగుతున్నారా? మన అక్క ఎంత బాగా చెప్పినారు చూడండి. మనం బాగా స్లాబ్ వేసిన ఇళ్లలో ఉంటున్నారు, కానీ ఏమైపోయినాయి? ఇంతవరకు మునుపటి కన్నా ఇప్పుడు వెనకటి మనం ఎన్ని ఆత్మలు మహిమపరిచే ఆత్మలు తీసుకొస్తున్నామా మందిరానికి? అయితే మ్రానులు చెక్కండి, మ్రానులకు నరికేసండి. ఇది 2 అంచెలుగా వాడైన కట్నం మనకి ఇచ్చిన దాంతో వాక్యము ద్వారా చేతనంత మటుకు ఆడవాళ్ళకి మగవాళ్ళు చెప్తూ కొన్ని ఆత్మలు తీసుకొద్దాము. అక్క చెప్పిన వాక్యం వినుంటారు అందరూ కదా. ఆ వాక్యం ద్వారా ఎంతమంది విన్నారు? నాకు ఫోన్ కూడా చేసి భలే చక్కగా ఉందని చెప్పి నేను ఈసారి మీకు ఇచ్చేస్తానులేండి, మిమ్మల్ని కూడా కనెక్ట్ అని చెప్పిన నెల్లూరు వాళ్ళకి. అలాగున ఎంతమంది వినగలిగినారైతే మనం ఎలాగున్నాము?
మనం చేయగలం. వీళ్ళ ధైర్యాన్ని, వీళ్ళ యొక్క నమ్మకాన్ని, వీళ్ళ యొక్క విశ్వాసాన్ని చూసి వీళ్ళకి దేవుడు చేసిన సహాయాన్ని చూసి వీళ్ళ దేవుడు మహోన్నతుడు, వీళ్ళ దేవుడు పూజార్హుడు, వీళ్ళ దేవుడు సమర్థుడని ఆ రాజు చెప్పగలిగాడు. కాబట్టి అలాగున ఆ బిడ్డలు అంతగా పేర్లు మార్చినారు, దేవత పేర్లు పెట్టినారు, బాధపడలా. నపుంసకులా చేసినారు, బాధపడలా. ఆహార విషయాలలో మాకొద్దు ఆ విగ్రహాలు కానీ చేసినా కూడా బాధపడలేదు. వాళ్ళు శాకాహారమే తిన్నారు, అందంగా అన్నారు, ప్రావీణ్యత కలిగి ఉన్నారు, చక్కగా ఉన్నారు, జ్ఞానం కలిగి ఉన్నారు. కాబట్టి విచారణకర్తలుగా కూడా చేయబడినారు. చూసారా? అటువంటి ఆ విధంగా మనం కూడా రేపు మనం ఆత్మలు సంపాదించుకొని ఆయన రాజ్యవిస్తున్న పాల్పడి మన చేతనేంత మటుకు చేసి, ఒకవేళ అంతగా వాక్య పరిచయం చేయలేకపోతే ఏదైనా ఉంటే పెట్టి, ఏదైనా కొంచెం ఉంటే ఆర్థిక సహాయం చేసి పంపిస్తూ సేవకు వాళ్ళకి సహాయం చేస్తూ మనం చేస్తే మనం కూడా మనం ఒకవేళ శోధనలు వస్తాయి, రాకుండా ఉండవు. శోధింపబడిన వారికి సహాయం చేసినాడు కదా, వీళ్ళకి చేశారా లేదా? చేయబట్టే కదా ఆయన 4వ రూపంగా సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడే వచ్చి వాళ్ళలో ఉన్నాడు. ఆ రాజు చూడగలిగినాడు. కాబట్టి అటువంటి విధంగా మనం కూడా అటువంటి మంచి జీలు కలిగి మనం ఉండాలని, మనకు యుగాంత ముందు బుద్ధి కలగడానికే అబ్రహాము చూపించినాడు, సమర్థుని చెప్పుకోగలిగినాడు. కానీ సందేహించకుండా చెప్పగలిగింది, డైరెక్ట్ డాష్గా చెప్పగలిగింది వీళ్ళ ముగ్గురు అన్నమాట. వాళ్ళని మనకు చూపించినాడు. అంటే ఇంకా ఆయన దానియేలుకు ఉండేది చెప్పినాను కదా, దానియేలు కంటే ఆయన జీవితంలో ఆయన రహస్యంగా ఎందుకు ఉంది ఆయన జీవితం అంటే, అన్ని ఏళ్ళు చెరలో ఉన్న మరలా ఇంకా దానియేలు గురించి తెలుసుకుంటే, ఆయన సింహాల గుహలో వేసినప్పుడు ఆయన వయసు ఇంకా 90 సంవత్సరాలు ఉంటుంది. అయినా కూడా చెక్కు చెదరని విశ్వాసంతో ఉన్నాడు కదా. ఎలాగున్నాడంటే ఈ విధంగా ఉండగలిగినాడు. ఆ విధంగా దేవుని యందు భయభక్తులు, దేవుని యందు నమ్మకం కలిగి, నా దేవుడు సమర్థుడు, హీఈస్ ఏబుల్ పర్సన్, హీఈస్ ఏబుల్, అంతేగాని అంత కెపాసిటీ, కేపబుల్ మ్యాన్, ఇంకా యూనిక్ పర్సన్, ఇంకెవరు, నో మోర్ సెకండరీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పుకోగలిగినారు అనమాట. వాళ్ళే చెప్పినారే. అప్పుడు ఇంకా వాళ్ళకి 66 గ్రంథాలు అన్నీ లేకుండా ఉన్నప్పుడే ఇంకా మనకు 66 గ్రంథాలు ఇచ్చినాడు. మన కోసం దేవుడే దిగి వచ్చాడు. మనం ఏం చెప్తున్నాం? మన బిడ్డలు ఏం చెప్పగలుగుతున్నారు? మన బిడ్డలు ఇలాగ ఉంటున్నారా? మనకు ప్రార్థనే మనకు కావాలి, మనకు ప్రార్థనే మనము మన జీవితంలో ప్రార్థన ద్వారానే మనం సాధించుకుంటాం. వీళ్ళందరూ అంతగా అగ్నిగుండంలో పడితే కనీసం చూడండి ఎంతగా వాళ్ళ వెంట్రుకలు కూడా కాలేదు, మళ్ళీ సెకండ్ స్టెప్కి వస్తాం. అలాగన మనం కూడా మన జీవితాల్లో శోధింపబడిన బిడ్డలని ఏ విధంగా ఉన్నా మనకు ఆయన సహాయం చేస్తారు. వాళ్ళకి చేసినట్లు మనకు కూడా చేస్తారు. కాబట్టి మనం అడుగుతాము పరిచర్యలో వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళిపోయినప్పుడు రాజ్యవిస్తరణలో మనం కూడా పాలు పంపులు పంచుకోవాలి, వాక్యం అందించగలగాలి. చెప్పేవాళ్లే కాదు, మనకు కూడా ఇచ్చినాడు కదా కొంత తెలివి జ్ఞానము, చెప్పగలుగుతాం. ఆ విధంగా చేసి ఒకవేళ శోధనలు వచ్చినా ఆయన తాను శోధింపబడినాడు కదా, మనకు మార్గం చూపిస్తాడు అనమాట. అంత మాత్రమే కాకుండా శోధింపబడే వారికి మార్గం చూపించేవాడు. కొరింథీ 10:13 చూడండి. కొరింథీలకు రాసిన పత్రిక 1 కొరింథీ 10:13. కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నాము. ఓకే అక్క. 10:13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయను. వీళ్ళకి చూసినారా, వీళ్ళకి శోధనలో మార్గం కూడా తప్పించుకోండి. వీళ్ళకే కాదు, మనం మనం ఇంకొక వ్యక్తిని మనకందరికి పరిచయమైన వ్యక్తి ఆది కాండంలోనే ఉంటాడు. ఒకసారి యేసేపుని జ్ఞాపకం చేసుకుందాం. యేసేపుని యేసేపు చూడండి, తల్లి లేదా, తల్లి చనిపోయిందా? చూసారా? తన్నలు ఈ కళలు కానివాడు కళలు అని చెప్పేసి అమ్మేసినారా? చిన్నప్పుడు నేను సండే స్కూల్ టీచర్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే, త్వరితగా ఎందుకో అంత దూరమైన మానిపించేసినారు. ఆ చిన్న వయసు ఆ జాబ్ రిజైన్ చేయగలిగినానైతే నేను ఊరుకుండకుండా దేవుణ్ణి అడిగి సండే స్కూల్ టీచర్కి దాదాపు కొన్ని 20 సంవత్సరాల దాకా సండే స్కూల్ టీచర్ ఈబీఎస్ తీసుకునేదాన్ని. అప్పుడు చెప్పినాను పిల్లలకి, పిట్ టు ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు. మా పిల్లలు కూడా అక్కడే దేవుళ్ళలోకి వచ్చారు బాగా అనేవాళ్ళు. ఎంత చక్కగా పాటలు కూడా పాడేవారు అనమాట. అట్లా అమ్మేసినారా వాళ్ళు, ఆ అన్నదమ్ములందరూ అమ్మేసినాక ప్రిజన్కి పోయినాడు. ప్రిజన్కి పోయినాక ప్రైమ్ మినిస్టర్ గా ఎలాగైనా శోధన జయించగలి, శోధనలో కూడా ఆయన శోధింపడానికి మార్గం చూపించినాడు. చూడండి యేసేపుకి. అప్పుడు యేసేపు పొత్తిఫార ఆమె భార్య ఎంతగా శోధించినప్పుడు ఏం చెప్పినాడు చూడండి. 39వ వచనం అక్క, ఆది కాండము 9. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని చదవనక ఆమెతో శయనించుటకైనను, అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు చాలు చూసినారా,
ఒకవేళ అప్పుడు అంత ఏజ్ లో ఉన్నాడు, ఎవరు లేరులే అనుకుని ఏమన్నా చేయగలిగినాడా? ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆ దేవుని నమ్ముకున్నాడు. దేవుని ద్వారా దేవుడు ముందే ప్రణాళికలు సిద్ధం చేసినాడు. వాళ్ళ కరువు వస్తుంది ఎట్లా, వాళ్ళకి ముందు చెప్పాలంటే అన్నదమ్ములందరూ ఇతని దగ్గరికి రావాల్సిందే. అందుకే ముందుగానే ఇక్కడికి పంపించినాడు. అమ్మేసినా కూడా ఇక్కడికి వచ్చి ఐగుప్తు దేశానికి రాగలిగినాడు. చూసినారా ఏసేపుకి ఎంతగా ఏసేపు కూడా నిజమే కదా, ఎంత దిగులు పడిపోయి ఉంటాడు. అటు నాన్న లేడు, ఇటు తమ్ముడిని చూసుకోలేదు, తల్లి లేదే అని ఎంత బాధపడి ఆ వయసులో ఏసేపు, అప్పుడు ఏసేపు 17 సంవత్సరాలు అంటే ఉండొచ్చు. ఏసేపు చూడండి శోధన ఎంత శోధన వచ్చింది, కానీ దేవుడు ఆ శోధనలో నుంచి అతను మార్గం చూపించినాడా లేదా? కాబట్టి ఎవరైనా శోధనలో పడిపోతూ ఉంటే మనం చెప్పాలి. ఇప్పుడు ఉండే రోజుల్లో చూడండి, ఒక అబ్బాయిని చేసి వాళ్ళ అమ్మ వాళ్ళు వద్దంటే పెళ్లి చేసుకునిందంట. ఆయన ఏమన్నాడు, ప్రెగ్నెన్సీ వస్తే ఏమో ఆమెకి ఇన్షూర్ చేసినాడని చెప్పి ఒక రోజు కొండ మీదకి తీసుకుపోయినాడంట. ఆఫ్రికా లెక్క తీసుకుపోయినాక నెట్టేసినాడంట. అది ఏమీ రాలేదు, తల్లి చెప్పిన మాట వినలేదు. శోధన వచ్చినప్పుడు ఆమెను ఇష్టపడింది, ఆమె వద్దమ్మా ఆయన వద్దు, మన దేవుణ్ణి నమ్ముకున్నాడు కాదంటే కూడా వెళ్ళిపోయిందంట. చేసుకుని ఏం ప్రయోజనం, చనిపోయింది. కానీ ఆయన కేవలం ఆ ఇన్సూరెన్స్ వస్తుందనే ఆమెకి కోట్లు వేసి, అబ్బమ్మ ఆయన ఎంత మంచి, నా మీద ₹1,00,00,000 ఇన్సూర్ చేసిన అనుకునిందంట. వేస్ట్, చంపేసి కిందకి నెట్టేసినాడు ప్రెగ్నెంట్లీ. అట్లా ఎంతమంది శోధనలు వస్తుంటే, ఎంతమంది ఎక్కడ చూసినా ఇవే, ఎక్కడ చూసినా ఈవెన్ ఆటో వాళ్ళని అడిగినా ఏందో మేడం అట్లా ముందు పోయే వాళ్ళు అట్లా డ్రెస్సింగ్ అన్నింటిలో చూస్తున్నాం. ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నాడు ఏసేపు. చూడండి, నేను నాకు దేవుని మీద ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉంది. పాపం కొట్టుకుంటూ నేను యజమాని భర్త ఉన్నా దేవునికి విరోధముగా, కాబట్టి దేవుని విరోధంగా ఏ పనులు చేయకూడదు. యవ్వన ప్రాయంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలకు అందరికి ఎలా చెప్పగలిగితే ఆ దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చింది. ప్రజల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ భక్ష్యకారులు అలాగన్నారు. కానీ మళ్ళా ఫరో కలలకి అది చెప్పమంటే దేవుడే ఉత్తరం ఇచ్చినని చెప్పినాడు ఫరోకి కూడా. తను చెప్పాల గొప్పగా, తనకు తెలిసి అర్థం. అయినా ఆ కలలకి పీల వెన్నులు మంచి వాటిని తినేస్తున్నాయి, ఆవు పశువులు కూడా తినేస్తున్నాయి అన్న అర్థం చెప్పాల. కరువు గురించి అంతా చెప్పకుండా దేవుడే ఉత్తరం ఇస్తాడని చెప్పిన. అందుకే ఫరో రాజు కూడా అన్యుడైనా ఏం చెప్పినాడు, పేరు పెట్టి ఇతనికి అతని మెడలో గొలుసు తీసిచ్చి ఉంగరం ఇచ్చి ఇంకొక రథం ఇచ్చినాడు అతనికి. నేను ఫరోనే, నీవే అధిపతి అని చెప్తున్నాడు. జఫ్నత్ ఫనేహ్ అని పేరు కూడా పెట్టగలిగినాడు లోక రక్షకుడు అన్నట్లుగా. చూడండి, పిట్టులో వేసేసారు, ప్రిజన్లకు పంపించారు, కానీ ప్రైమ్ మినిస్టర్ చేసినాడు దేవుడు. కాబట్టి శోధనలో పడినప్పుడు దేవుడు మనకు ఏసేపుకు చేసిన తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. అంత మాత్రం కదా. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకున్నాం, ఆయన అడిగి ఊహించే వాటికంటే ఎక్కువగా చేయగల శక్తి గల దేవుడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ. ఎఫెసీయులకు రాసిన పత్రిక అడుక్కున్నాడు దేవుణ్ణి, అందుకే ఏం జరిగినాడు, అప్పుడు అడిగి ఊహించే వాటికంటే కూడా ఎక్కువ చేస్తాడు. ఇంత శోధనలు వస్తున్నాయి, ఇంత జరుగుతుంది కదా, ఏంటబ్బా దేవుల్లో ఉంటే ఇంత జరిగేది అని వాళ్ళకంటే అక్కడ అగ్నిగుండంలో వేసినారు, వాళ్ళకి ఎవరూ లేరు, మాకేమి అన్ని ఉన్నాయి కదా అని అనుకోవద్దు మనం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి 3వ అధ్యాయము వచనం అక్క. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా, 2వ వచనం. దేవుడు 7వ కార్యకారియకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇదేనా ఆంటీ? కాదు, నేను 3వ అధ్యాయం 20వ వచనం. సారీ అమ్మా. ఓకే. మనలో చదవండి. మనలో కార్యసాధకమైన తన శక్తి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. అడిగి ఊహించే వాటికంటే కూడా వీళ్ళు అడిగి ఊహించే వాటిల్లో మనకు ఒకరు గుర్తొస్తారు. ఎవరు చెప్పండి? రాజుల గ్రంథం తినమ. అడిగి ఊహించే వాటికంటే కూడా దేవుడు మనకు అత్యధికంగా సహాయం చేస్తాడనే దానికి, శోధింపబడే వారికి సహాయం చేస్తాడు, శోధింపబడిన వారికి మార్గం చూపించాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏసేపుకు తోడుగా ఉండి మార్గం చూపించినాడు. మళ్ళా మనం ఏదైనా అడిగినామనుకో, అడిగితే ఊహించేది కేవలం ఈ లోకరీత్యా ఉండే కాదు, కానీ అడిగి ఊహించే వాటికన్నా ఎక్కువగా చేసినాడు. ఒక రాజు, ఎవరు సొలొమోను రాజుకు. సొలొమోను రాజు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచ్చింది, 6వ నుంచి 2:15 వరకు చూస్తున్నామమ్మా, త్వరగా తీస్తాం. 3:6 అక్క 3:15 6 నుంచి కొన్ని తీసుకుందాం. కొన్ని సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రి అయ్యునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు.
అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను: దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు. నీకు మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతయు ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను ఆ రాజులలో నీ వంటి వాడొకడునూ ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. జయప్రద సిస్టర్ మ్యూట్ చేసుకోండి. జయప్రద సిస్టర్ మ్యూట్ చేసుకున్నాం. చూడండి, అడిగి ఊహించే వాటికన్నా ఎక్కువ చేస్తానన్న వచ్చేది మన సొలొమోను రాజు దగ్గర. దావీదు తర్వాత తన కుమార్ సొలొమోనుకి రాజ్యాధికారం ఇచ్చినాడు. కానీ అంత పెద్ద రాజ్యం చేయడానికి అయ్యా నాకు వివేకం దయచేయమన్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు? అడిగింది కొంతే, ఊహించింది కొంత, ఇంకా అత్యధికంగా ఇచ్చినా అంటే మనం బాగా చూడగలుగుతాం. దీనిలో చూడండి ఏమి ఇచ్చినాడు. దీర్ఘాయువును ఐశ్వర్యమును వాళ్ళకి ఎలా చేయాలా, వాళ్ళ ప్రాణం తీయాలి, శత్రువులు ఇవేం అడగలేదు. కానీ వివేకం దయచేయను ఆయన అని అడిగినాడు అనమాట. అడిగితే ఏం చేసినాడు దేవుడు? మళ్ళా వాళ్ళకి తోడుగా ఏమేమి ఇచ్చినాడు? కేవలం ఐశ్వర్యమే ఇవ్వాల, వివేకము తెలివి జ్ఞానమే ఇవ్వాల, పాలించుకో అని. కానీ దేవుడు మనం అడిగేది కొంచెమే అయినా, మనం అడిగేది ఒకటైనా, ఊహించేది ఒకటైనా, అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగే దేవుడిని మనకు ఉదాహరణగా మనకు ముంగుర్తుగా ఇంత బాగా సొలొమోను మహారాజును చూపించినాడు. చూడండి, అంత మాత్రమే అతను అడగలేదు. మనం కొన్ని అడుగుతా ఉంటాం ఐక విచారాల్లో, మా పిల్లలు బాగా చదవాలా, మాకు అది కావాలా, మాకు మంచి బిల్డింగ్ ఉండాలా, మా పిల్లలు మంచి మెడిసిన్, మంచి ఉద్యోగాలు ఉండాలి, హయ్యర్ స్టడీస్ ఉండాలా, అవి అనుకుంటాం. కానీ అవి కాదు, ఆయనకు అనుకూలమైనదిగా అడిగితే, ఆయన విశ్వాసంతో ఆయనకు అడిగితే, సందేహించకుండా ఆయన అడిగితే, వీళ్ళలాగా మనం ఏం చేస్తారు? మనం అడిగేది కొంచెమే. చూడండి, రాజుకి ఎంత చక్కగా ఇచ్చిన వివేకంతో పాటు ఆయుష్కాలను పొడిగించిన దీర్ఘాయుష్మంతుడు అవుతాం, నీలాంటి వాడు ఇంకొకరు లేడని చెప్పగలిగినాడు. అటువంటి నిజంగా అటువంటి దృక్పథం కలిగి మనం ఉన్నామా? మనం కొంచెం అడుగుతున్నాం, మనం ఎన్ని పొందుకుంటున్నాం? చూడండి, నిజంగా చూస్తే ఎంతగా మనం వివేకమే అడిగినాడు. కానీ మనకి దేవుడు ఎన్ని ఇచ్చినాడు? మొట్టమొదటి రక్షణ ఒకవేళ దేవాదేవుడు ప్రతినిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు కొనియాడబడే దేవుడు, వెల్పుల్లతన వంటి వాడు ఎవరూ లేరు. ఆయన మనం కావాలంటే ఆయన దిగిరావాల్సిన అవసరం ఉండేదా? మనకు రక్షణ బహుమానంగా ఇచ్చు కదా. మళ్ళీ మన జీవితాల్లో మనం ఎంతగా సొమ్మసిల్లిపోయి ఉంటే మనకు ఒకవేళ ఆయన వాడిపోయిన మన జీవితాలకి బహుమానంగా కిరీటాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఆయన పోండి దేవదూతలారా మీరు పోయి ఇచ్చిరాడు నేను చెప్పొచ్చు కదా. కానీ ఎంత ప్రేమామయుడో చూడండి, ఆయనే దిగి వచ్చి మనకి ఇంత భాగ్యాన్ని ఇచ్చినాడే, తన బిడ్డలుగా చేసుకోగలిగినాడే. చూడండి, మనం ఇంకెట్లుండాలా? మనం ఆయనకి ఎంతగా, ఇంత మంచి దేవుడు, మా దేవుడు సమర్థుడైన దేవుడు, నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చినాడని చెప్పగలుగుతున్నామా? చూడండి, అడిగింది వివేకమైనా కూడా ఎంత న్యాయంగా అడిగినాడు. కాబట్టి చూడండి, రాజులైతే ఏమంటారంటే, నా శత్రువులను రాజులు యుద్ధం చేయాలి, వాళ్ళని చంపేసేయాలయ్యా, వాళ్ళకి సహాయం చేయంటారు. అలాగని అడగల, అయినా వీళ్ళ పాలించేకి నాకు తెలివి అయ్యా, జ్ఞానమయ్యా అని అడుక్కోవాలి. అలాగే మనం కూడా మన జీవితాల్లో అడుక్కుంటాం, అయ్యా ఎలాగుండాలయ్యా, నా బిడ్డల ముందు రక్షించబడాలయ్యా, నేను వాక్యం చెప్తున్నానయ్యా, నా సాక్ష్యం బాగుంటే నా బిడ్డలు, నా వాక్యం ఏంది, ఏమి వాక్యమా అది నాకు అది ఏమంటామని అనుకుంటారు కదయ్యా. అయినా దేవుని కృపను బట్టి నా ముగ్గురు బిడ్డలు దేవుని తీర్మానం చేసుకుని చాలా కాలం దేవుడిలోనే ఉంటున్నారు కాబట్టి ఆ ధైర్యంగా చెప్పగలుగుతాను. నాకు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం లేకపోయినా కూడా అలాగని మనం కూడా మన కుటుంబం వరకు దేవుళ్ళలోకి వస్తాము, మన బంధువులు తీసుకొస్తాము, మన ఇంటికి వచ్చే పనవాళ్ళకి చెప్తాము ఆ వాక్యం. అలాగని కొన్ని ఆత్మలన్నా తీసుకొస్తాము. ఇదే కదా ఆయన రాజ్య విస్తరణకు మనం ఈ సంవత్సరం మనకి ఆయుష్కాలం పొడిగించింది, ఆయనకు అనుంచింది ఎందుకు అనుకుంటారు? ఈ విధంగా అన్నమాట. ఆయన రాజ్య విస్తరణకి మనం మ్రానులను చూద్దాము, మ్రానులు కొట్టుకొని వస్తాము. ఎక్కడెక్కడ ఉన్నారో గుడిసెల్లో ఉండేవాళ్ళు. నేనైతే ఒక ఆమె అలుక్కుని ఆమె వచ్చేది మా ఇంటికి. ఆమె ఎంత బాగా వస్తే అన్నం పెట్టేదాన్ని. కానీ రెండోసారి వచ్చింది ఆ రోజు అన్నం లేకపోతే, మళ్ళీ ఇంకో ఉంటే పెట్టి వాక్యం చెప్పిన. ఆమె ఇప్పుడు కొట్టూరు దగ్గర మందిరంగా పోతుంది. అంటే రత్నమ్మ చాట్లు జల్లి అలికిచ్చాయమ్మ.
ఎలాగనైనా అంత పెట్టి చెప్తాం. మన విజయ బాలసుబ్బారావు గారు ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తూనే ఉంటారు. గుంటూరులో 175 రూపాయలంటే అన్నకప్పట్లో జీతము. ఇంటికి ఎవరన్నా హాస్పిటల్కి వస్తే అంత అన్నం పెట్టి వాకింగ్ చెప్పేదంట అక్కగారు. అలాగని మనం ఎంతమందికి అంత అన్నం. ఎప్పుడైనా నేను కూడా మన అక్కగాళ్ళ ఇంటికి పోతే కొంతమంది ఇంటర్లోకి రానిచ్చుకోరు, కానీ కిజక్ వాళ్ళ ఇంటికి పోతే అంత అన్నమన్నా పెడతారు, నీళ్ళన్నా ఇస్తారు, ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇస్తారు, అందరికి అంతో ఇంత ఇచ్చి పంపిస్తారు అనమాట. నిజంగా అందుకే ఏమో దేవుడు ఎన్ని వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేనేమో పొగడం అనే అక్క జీవితంలో పేరు చెప్పేది కూడా అక్క ఇష్టం ఉండదేమో బహుశా. కాకుండా ఉంటే నేను అనిపించినాను, నేను పొందుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు సొలొమోన్ రాజు పొందుకున్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు, ఆయన మహాకృపను పెట్టండి. ఆయనకి దీర్ఘాయుష్ను కూడా ఇచ్చినాడు చూడండి, ఐశ్వర్యం ఇచ్చినాడు, ఘనతని ఇచ్చినాడు. సామెతల గ్రంథము, ప్రసంగి పరమ గీతాలు కూడా రాయగలిగే శక్తి కూడా దేవుడు అనుగ్రహించి జీవ గ్రంథములో ఎంత గ్రంథాలు కూడా రాయగలిగినాడు. కేవలం వివేకం లేని వాడిని అనుకున్నాను. కొంతమంది నాకు అన్నీ వచ్చు, నాకు బైబిల్ అంతా వచ్చు అనుకుంటారు, కానీ ఏం ప్రయోజనం? వస్తే ఆ బైబిల్లో కొన్ని వచ్చినాలు మెసేజ్లు పెట్టేది కాదమ్మా. బైబిల్ తీక్షణంగా చదువుతాం. ఏది చదువు అంతగారని నేను కొంచెం చదువు అయ్యా, చదువుకోవాలని కొన్ని నెలల నుంచి అడుగుతుంటాను. ఈ వాక్యం చెప్పుకుంటున్నాను, నాకు ఈ సమర్థన గురించి చెప్పయ్యా అనుకుంటాం కదా, చెప్పాలంటే మళ్ళీ హేళన చేస్తారని. అలాంటప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం. అడిగితే ఆయనకి ఇచ్చిన దేవుడు మనకి ఇవ్వడా? సొలొమోన్ మహారాజుకి ఇవ్వడా? ఆయన దేవుడికి పక్షపాతి కాదు కదా. కాబట్టి ఆ విధంగా మనకు అడిగి ఊహించే దానికంటే ఎక్కువ ఇస్తాడు. అప్పుడు మనం చెప్పగలుగుతాం ఆయన సమర్థుడు అని చెప్పి. చూడండి, దీర్ఘాయుష్ని ఇచ్చినాడు, నీలాంటి వాడు ఎవరు లేదన్నాడు, ఐశ్వర్యం ఘనతను కూడా ఇవ్వగలిగినాడు. మీకు అందరికి తెలిసిన విషయం అనుకో. అంత మాత్రమే కాదు, ధారాళంగా దయచేసినాడు దేవుడు. మీరు జార్జి ముల్లర్ గారిని గురించి వినుంటారు కదా. ఆయన అనాథాశ్రయం పెట్టినప్పుడు ఒకరోజు అన్నమే లేదంట. ఆయన ప్రార్థిస్తాడు, పొందిన మేళ్ళను బట్టి మళ్ళీ ప్రక్కలోనే రాస్తాడంట. మనకు కూడా మన అక్క చెప్తూనే ఉంటారు, ఎంతగా ప్రార్థించి అడుక్కున్నామో, స్తుతించినామో, మనకు చేసిన మేళ్ళను కూడా పక్కలో రాసుకోవాలి డైరీలో. నేను డైరీలో కొన్ని బుక్కులు, వాక్యం అన్ని నా చిన్నతనం నుంచి రాస్తాను. కొన్ని బుక్కులు ఉంటాయి నా దగ్గర, కానీ ఇవి మాత్రం మేలులో, ఇవి పొందిన మేళ్ళు కొంచెమే రాస్తాను. ఎవరి గురించి అడిగేటప్పుడు పేర్లు రాసి వాళ్ళని పెడుతూనే ఉంటాను. అలాగున మనం కూడా అలాగున జార్జి ముల్లర్ గారికి ఆ రోజు లేదంట, అనాథాశ్రమంలో టిఫిన్ కూడా లేదంట, ముఖాళ్ళ ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. అక్కడెక్కడ ఒక వివాహం జరిగి ఏదో కొట్లాడుతా వివాహము ఇదైపోయి క్యాన్సిల్ అయిపోయి లారీ నిండా వచ్చేసినాయి అంటే చూడండి ఆశ్రమానికి. ఎంత చక్కగా తినుంటారో, అందులో పెళ్లి భోజనాలు, ఇంకా గొప్పోళ్ళేమో వాళ్ళు. చూసారా, దేవుడు అడిగేది కొంచెమే, ధారాళంగా ఇస్తాడు. ఇప్పుడు ఏమడిగాడు? కొంచెం అడిగినాడు, అడిగింది కొంచెమే, ఊహించింది కొంచెమే, కానీ ధారాళంగా దయచేవాడు. అప్పుడు మనము మన దేవుడు సమర్థుడు అని చెప్పుకోగలుగుతాం కదా, వాళ్ళు చెప్పుకున్నట్టు. అలాగున అంత మాత్రమే కాకుండా ఆయన సంపూర్ణంగా రక్షించడానికి సమర్థుడు. కొంచెం కొంచెం హాఫ్ బాయిల్డ్ ఎగ్ తింటాము మనం, హాఫ్ బాయిల్డ్ అయ్యింటి ఎగ్ తినాం కదా, ఫుల్ బాయిల్డ్ అయితే పెట్టండి పిల్లలకి అంటాం. అలాగున మనల్ని కొంచెంగా సంరక్షించాల. వాళ్ళని చూడండి, తల వెంట్రుకలు కూడా కాలేదు కదా, వాళ్ళు దానిలో వేసింటే, అగ్నిగుండంలో వేసినప్పుడు కాలినాయా? బట్టలు ఏమి, మళ్ళీ వేసిన వాళ్ళు ఏమైపోయినారు? వెంటనే పూర్తిగా కాలిపోయినారు. కానీ తను నమ్ముకున్న బిడ్డల్ని ఆయన దేవుడు ఏం చేసినాడు? సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడు. మనల్ని కూడా కొంచెం కొంచెంగా కాదు, మనం దేవుడు నమ్ముకుని ఆయన రక్తంలో మనం కడగబడితే, ఆయన మన నిజమైన దేవుడు నోటితో ఒప్పుకొని హృదయం విశ్వసిస్తే మనకు సంపూర్ణంగా దేవుడు తన తండ్రి అభీష్టం నిమిత్తమై మనల్ని పరిపూర్ణంగా చేసేదానికి ఈ లోకానికి వచ్చినాడు, వ్యక్తులుగా చేసుకొని వచ్చినాడు కదా. కాబట్టి సంపూర్ణంగా రక్షిస్తాడు మనల్ని. కొంచెం కొంచెంగా ఏమి కాదు ఆయన రక్షించేది. చూసారా, ఒకసారి లూకాసు వార్త 12:7 చూడండి. ఒకసారి లూకాసు వార్త తీమా, ముగించుకున్నాము, ఏం టైం అవుతుందని ఏమనుకోవద్దండి. 5:7 తీసినారమ్మా? 12:7 అమ్మా, లూకాసు వార్త 12:7. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడేవాడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణిని ఒప్పుకొనును. ఇదే కదా. చూసారా, వాళ్ళకి ఏమన్నా ఒక తల వెంట్రుకలు కాలిందా? కాలేదు కదా, ఎందుకంటే లెక్కింపబడి ఉన్నాయి తల వెంట్రుకలు కూడా. ఆయన అన్నిట్లలో పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా, వెంట్రుకలు కూడా కాలేదంటే చూడండి ఎంత ఆశ్చర్యకరుడు కదా దేవుడు. కాబట్టి అలాగన మనం కూడా మన జీవితాలు కొంచెం కొంచెం, ఇప్పుడు బాగా అయింది నా మటుకు. నేను కూడా ఈరోజు మా పెద్ద పాప కన్నెందుకు చాలా ఎర్రగా అయింది పైన. అయ్యా ప్రభువా, ఈరోజు వాక్యం ఉంది, చిన్న పాప వాళ్ళు పాండిచేరి ఇక్కడికి వచ్చినాను, వాక్య పరిచయం ఉంది అయ్యా అని పెద్దగా ఏడ్చినాను. కానీ ఇది ఏం చెప్పినంటే డాక్టర్ గారు పోతే అది సి విటమిన్ తక్కువైందమ్మా, అట్లా అప్పుడప్పుడు వస్తున్నాం, బా దేవునికి చెల్లించిన. అట్లా కొంచెం శోధన వచ్చినప్పుడు ఏమైనా ఈ రోజైనా నాకు ఇట్లా కలగాలనుకుంటాం. అట్లా కాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, అట్లాంటివి వచ్చినా కూడా బలహీనం కొట్టి మానవ మాత్రులు అటప్పుడు కూడా సంపూర్ణంగా రక్షించక సమర్థుడు మన దేవాదేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7:25 చూడమ్మా, ఏ విధంగా సంపూర్ణంగా రక్షించాడు, శక్తిమంతుడై ఉన్నాడు చూద్దాం. ఈ విధంగా నేను మత్తయి సువార్త తెలిసి చెప్పాను. హెబ్రీ పత్రిక చూడండి, ఇంకా అయిపోతుందమ్మా, ఏం బాధ. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం.
సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడే అన్నాడు. మన శోధనలో సహాయం చేసే దేవుడు, శోధింపబడిన వాళ్ళకి మార్గం చూపిస్తాడు, మళ్ళా మనకు తోడుగా ఉంటాడు. చూడమ్మా. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూస్తారా, ఆయన దగ్గరకు రావాలి, మనం ఆయన పాద సన్నిధికి రావాలా, ప్రార్థించుకోవాలా. చూడండి, ప్రార్థనే ఆయన జీవితంగా. దానియేలు ప్రార్థన చేసినాడు కదా. ఒకసారి దానియేలు గ్రంథంలో చూద్దాం. దానియేలుని కూడా మన సింహాల బోన్లో అప్పుడు ఎంత వయసు ఉంటుందమ్మా? 17 సంవత్సరాలకి అక్కడికి వచ్చినాడు. 70 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, బబులోను చెరలో. 77 ఏళ్ళు ఉండే, మళ్ళా 70 సంవత్సరాలు 87, మళ్ళీ 90 సంవత్సరాలకి. ప్రార్థించుకోవద్దంటే అంతగా ప్రధానంగా చేసినందుకని వాళ్ళు ఎంతగా కుళ్ళుకున్నారంటే దానియేలుని చూడండి. దానియేలు గ్రంథం చివరిలో చెప్పుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం వరకు చూసుకోవచ్చు. ఒకటి చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం వచనం అక్క 22వ వచనం చూస్తారా? 22. ఓకే అక్క. నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనపడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా నేను. చూసినారా, అప్పుడు రాజు పోయినాడు. రాజు అంట ఈయన వేసినందుకు వాళ్ళంతా చెప్పినారు, ఇతని మీద నిందల మోపాలి, ఇతను ఎట్లయినా అసూయత వేపించినారు సింహాల బోన్లో. అయినా రాజుకి రాత్రంతా నిద్ర పట్టలేదు, దర్యావేష రాజుకి. నెబూకద్నెజరు ఒకప్పుడు విగ్రహాల్ని పూజించి విగ్రహారాధకుడై ఉన్నాడు, ఊరికే వాళ్ళకి మెచ్చుకున్నాడు, కానీ అంతవరకు లేదు. కానీ గర్వమణచి గద్దెలు దింపి గనులనైనా మేపవ గడ్డని గడ్డి మేసి జంతు చేసినాడు కాబట్టి ఆయన మామూలుగా వచ్చి మళ్ళీ పూజార్కుడు మహోన్నతుడని దేవుడు తెలుసుకోగలిగినాడు. కానీ దర్యావేష్ ఎలా తెలుసుకున్నాడంటే ఈయన ఇంత చక్కగా ఉన్నాడు, అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడు దానియేలు. చూసారా, దేవుడిని అనుదినము తప్పుగా సేవించున్న దేవుడు ఉన్నాడు, మళ్ళా జీవము గల దేవుడు అని చెప్పగలిగినాడు. చూసారు దానియేలు ఎంత బాగా దర్యావేష్ రాజు చెప్పగలిగినాడు. చూడండి, దానియేలు ప్రార్థనలు, ఆయన విశ్వాసం, ఆయన అందరి కొరకు చేస్తున్నాడు. అప్పుడు వస్తే సింహాల దగ్గరికి రాత్రి అంతా నాట్యాలు లేవంట, ఉపవాసం ఉన్నాడంట రాజు కూడా. అన్యుడైన ఆ రాజే ఉపవాసం ఉంటే మనం ఎంతకాలం ఉపవాసం ఉంటున్నాము? మన సమస్యల కోసం, మన దేవుని కొరకు మనం ఏదైనా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నామా? కొంచెంసేపే ఉండగలుగుతున్నామా? మంచి చిన్న ప్రాయంలో ఉంటారు యంగ్స్టర్స్, మరి ముఖ్యంగా యవనస్తులు లేవండి, ఇంట్లో ఉంటే లేపండి అమ్మా, చక్కగా లేపి వాళ్ళందరూ ఉపవాస ప్రార్థన చేస్తే కొన్ని ఆత్మలు వస్తాయి మన కోసం. ఆత్మలన్నీ వస్తే ప్రభువైన యేసు రమ్ము అని పిలిస్తే జీల్ మనలో రాగలుగుతుంది. అప్పుడప్పుడు కష్టం వస్తే, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా, నీ రాకడ అంటుంటాను నేను. ఎన్నో ఉన్నాయమ్మా ఆత్మలు, నువ్వు ఎన్ని సంపాదించినావమ్మా అంటుంటాడు యేసయ్య. అలాగన అప్పుడు ఆయన అంత చక్కగా చెప్పగలిగినాడు. చూడండి, అనుదినము నువ్వు సేవించిన దేవుడని ఆ నాట్యాలన్నీ ఆపేసినాడు. చక్కగా బలి దిగులు పడుతుంది. తెల్లవారు వచ్చేసరికి చూడప్పుడు రాజు చిరంజీవిగా చక్కగా చెప్పగలుగుతున్నాడు. అంత బాధలో కూడా రాజు చిరకాలము జీవించదుగా కన్నాడంటే దాన్ని మనం అనగలమా? సింహాల బోన్లో పడినప్పుడు మనకి ఇంకా హెబ్రీ పత్రిక చూసుకుంటే సింహాల నోటి నుండి, అగ్నిలో నుండి దేవుడు తప్పిస్తాడు, మరి శ్రేష్టమైన దాన్ని చూపించగలుగుతాడు. హిబ్రూస్ లో ఉంది, మనం ఇంకా చదువుకుంటే మీరు చదవండి, అవన్నీ సమయం అయిపోతుంది. చూసారా, అన్ని పేర్లు. ఆయన మహోన్నతుడు, పూజార్హుడు అని చెప్పగలిగినాడు. ఈయనేం చెప్పినాడు? అనుదినము నువ్వు సేవించున్న తప్పక సేవించు, నీ దేవుడే నేను రక్షించడని చెప్పినాడు. అంత మాత్రమే కాదు, ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలన్నింటినీ జరగనీయలేదంట, నిద్ర పట్టలేదంట. చూడండి, ఆ రాజుకే నిద్ర పట్టుకోలేదు, త్వరగా వెళ్ళిపోయినాడు. జీవము గల దేవుని సేవకుడైన దాని నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నేను రక్షింపగలిగిన అని అతను అడిగిన. అందుకు రాజు చిరంజీవగును గాక ఆయన ఎంత సంతోషంగా, ఎంత నవ్వుతా చెప్పగలిగినాడో. చూడండి, చెప్పగలుగుతామా మనం అయితే? అన్ని సంవత్సరాల వయసులో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థనే ఆయన ఊపిరి, ఆయన ప్రార్థనే అయింది. అందరినీ ఖాతరు చేయలా, వాళ్ళు ఒకళ్ళు వస్తారు అని కూడా ప్రార్థన చేస్తుంటేనే ఆయన తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేసినారు. ముమ్మారు ప్రార్థన చేసినాడు. అదే మనమైతే మన జీవితాలు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం, మనకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి. నా మటుకు నేను చేస్తూనే ఉంటాను, కానీ ఒక్క క్షణం మళ్ళా మామూలుగా అయిపోతాను. చేస్తూనే ఉంటాను, కన్నీళ్లు కార్చి 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 నా జీవితమే ఇట్లా అయిపోయింది. ఏమని చెప్పాలి, నా జీవితమే ఇంత తోడు లేని అంటారు దాన్ని. ఎప్పుడు కన్నీళ్ళే. కొంచెం సేపు ఈ జూములో నా కోసమేమో కరోనా వచ్చి దేవుడి పెట్టినాడా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు రాలేని రోజు ఎంతగా ఏడుస్తాను, యేసయ్యా నాకేంది నాయన జీవాహారం లేదు అనిపిస్తూ ఉంటుంది. ఎంత దిగులు. ఒక పాప అమెరికాలో ఉంది, ఒక పాప ఇక్కడుంది, ఇంకొక పాప, వీళ్ళందరూ ఉన్నారు ఆడపిల్లలు. ఎట్లా నాయన అనేది ఏ రోజు కాకుంటే ఒకటి మటుకుతాయి. కరెక్ట్ నాయన, నీ దగ్గరికి వచ్చి నీ పాసందిలో అడుక్కుంటే వీళ్ళందరినీ నేను అవన్నీ రాసుకుంటా, అవన్నీ రాసుకున్నవన్నీ నెమరు వేసుకుంటా. ఎస్పెషల్లీ అక్క చెప్పే వాక్యాల ద్వారా అనుదినము నేను మటుకు నా వరకు బలం పొందుకుంటాను, ఉద్యోగం పొందుకుంటుంటాను అన్నమాట. నిజంగా అందుకే ఏమన్నా అలాంటి వాళ్ళ కొరికే ఏమో కరోనా వచ్చి ఈ మన జూమును కూడా పెట్టి, అన్ని ఊర్లలో లేదా, మా నెల్లూరులో లేదు ఎస్పెషల్లీ కరోనా లేదు, ఇది జూమ్ లేదు,
కరోనా వచ్చిన వాడు ఎంతమంది ఉన్నా కూడా. కాబట్టి ఈ వాక్యం ద్వారా ప్రతిరోజు నేను హెచ్చరింపబడుతున్నానమ్మా. ఒక సంతోషం, ఆనందం ఇది అయిపోయినాక నాకు ఎంత దిగులో మీరు చూస్తే అటువంటి దాన్ని అనమాట. అది చూడండి, అంత దాంట్లో ఉన్న ఇంకా 90 ఏళ్ళు దానియేలు ఇంకెట్టుంటాడమ్మా. సింహాల నోర్లు మూయించిన హెబ్రీ పత్రికలో ఉంది చూసారా. అంత గొప్ప దేవుడు మన దేవాది దేవుడు. కాబట్టి ఆయన రాజు చిరంజప్ప ఎంత సంతోషంగా చెప్తున్నాడు. అబ్బా ఎంత మంచి జీవం తెలిసిన దానియేలుని రక్షించిన అంటే రాజుని ఎంత బాగా చిరకాలం జీవించనుగా అంటున్నాడంటే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. చూసారా, దేవుని దృష్టికి నిర్దోషిగా ఉంటే అగ్ని బాణాల నుంచి తీసేస్తాడు, అగ్ని గుండంలో నుంచి కాపాడుతాడు, అగ్ని సింహాల బోన్ నుంచి కూడా. సింహాలు మళ్ళా వాళ్ళు వేసిన వాళ్ళు 1000 మంది ఎముకలు కూడా పొడి చేసినాయంట. చూసారమ్మా, ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు. చూసారా, ఆయన దేవుడు సమర్థుడు. మన దేవుడు ఏమైనా చేయడానికి సమర్థుడు. ఆయన నమ్ముకుంటే అబ్రహాము చూడండి ముందు నవ్వినాడు, ఆమె కూడా నవ్వింది, కానీ మంచి కుమారుని కలగలిగాడు. తరతరాలుగా ఆయన ఇసుక రేణుకు ఎక్కువగా వెళ్ళింది. ఈయన అబ్రహాము ఆయన నీతిని చూడగలిగినాడు దేవుడు. ఆయన యుద్ధశౌరుడుగా కూడా ఉండగలిగినాడు. ఎందుకంటే తక్కువ విధేయతతో అంతగా ఉన్న ఎంత శోధన వచ్చింది, నీ కుమారుని ఏమంటే ఎంత చక్కగా పోయి చెప్పగలిగినాడు, నేను వస్తాం ఇక్కడే ఉండండి అని చెప్పగలిగినాడు. ఎంత ధైర్యం అబ్రహాము కూడా ఆ వయసులో చెప్పి మరలా వచ్చినాడు. అప్పుడే దేవుడు అబ్రహాం ఇస్సాకు బదులు అటువంటి ధైర్యం, అటువంటి విశ్వాసం ఉండాలి మనకి. ప్రార్థనాపరుడు ఆయన. ఎవరు దోషిగా కాబట్టి అందుకే నిర్దోషిగా ఉండాలని. అటువంటి ఆయన మనల్ని కాపాడేవాడు, కాపాడటానికి సమర్థుడు. యోధా పత్రికలో ఉంచుడు ఆయన మనల్ని కాపాడు. ఎక్కడైనా వీళ్ళు తొట్టిల్లినాడు, సింహాల బోన్లో ఉన్న తొట్టిల్లినాడు, వేదమని మ్యూట్ లో పెట్టుకోమ్మా. సత్యవేదమని మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ఆ తర్వాత అక్కడ అంత అగ్ని 7 అంతలు చేసినా కూడా లేదు, కానీ ఆ రాజులు సైతం మార్చగలిగిన దేవాదేవుడు. కాబట్టి ఎంత కఠోరమైన మనసున్నా కూడా, హృదయాలు ఎంత కరుడుగట్టిపోయినా కూడా మార్చగలి. ఎందుకంటే అది మన దేవుని దృష్టికి మనం నిర్దోషులుగా కనబడాలి. ఒకవేళ మానవ మాత్రం పాపంలో ఉంటాం, అప్పుడప్పుడు బలహీనతలే ఉంటాయి, ఓడిపోతూ ఉంటాం, వాళ్ళు వేస్తూ ఉంటాడు. అయినా ఆయన ప్రార్థన ద్వారా ఉండి ఆయనలోనే మనం ఉండి ఒక ధైర్యంగా ఉంటే వీళ్ళని చూసుకుందాం. ధైర్యం ఉండడానికి మన బిడ్డలకి చెప్తాము. షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళ పేర్లు మార్చినారు, వాళ్ళకి ఆహారాల్లో మార్చారు, వాళ్ళ అగ్నిగుండంలో వేశారు, దానియేలు సింహంలో వేసినా కూడా తొట్టిల్లకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు. అంత మాత్రంగా లాస్ట్ అండ్ ఫైనల్ గా చూసుకుందామమ్మా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21. దీన శరీరమున తన మహిమగల శరీరముగా సమరూపముగా మార్చగడానికి సమర్థుడు. తీసినారమ్మా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. సమస్తమును తనకు లోపరచబడజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. చూసారా, మనం ఎవరో అమ్మా? దీనులము, కేవలం పాపములో పుట్టి పాపంలోనే పెరిగిన వాళ్ళం. మనల్ని తన మహిమే శరీరానికి సమరూపంగా మార్చుకోవడానికి ఆ దేవాదేవుడు మన కోసం దిగి వచ్చినాడమ్మా. మన దేవునికి మన మధ్య ఏం ప్లాన్ ఉందో, మనల్ని అసలు అంత సమరూపంగా మార్చుకున్న అర్హత యోగ్యత మనకుందా? అసలు ఆయన కృపకు మనం అర్హులమా? అనర్హులమే కదా. అటువంటి ఆధిక్యత మనకుందా? ఆయన అటువంటి దేవాదేవుడు మన మీద అంత ప్రేమ ఎందుకు కలిగింది చూడండి. తండ్రికి ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, నో మోర్ సెకండరీ పర్సన్, హీఈస్ ఓన్లీ సన్ అయినప్పటికీ ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవాదేవుడు. అక్కడ ఎన్ని నామాలు ఉన్నాయమ్మా ఆయనకి. అటువంటి దేవాదేవుడు మనల్ని చూశాడు. మన బిడ్డలు ఇలాగ దీనులుగా ఉన్నారే, పాపములోనే ఉన్నారని మన కోసం ఆయన వదిలిపెట్టేసి వచ్చి ఆ సింహాసనాన్ని వదిలిపెట్టేసినాడు. రిక్తుడిగా తను తానే దేవుడుగా తగ్గించుకున్నాడు. ఎన్ని 5400 దెబ్బలు తిన్నాడంటే బూట్కాలతోనే కొట్టుంటారు. వడ్లవాని కుమారుడు కాదానండి, ఆయనకి ఏం తక్కువ. వడ్లవాని కుమారుడు అయితే మటుకు ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయనకి లేనిదా? మన ప్రభు యేసుక్రీస్తు కృపను గురించి మీరు ఎరుగుదురు కదా కొరింథీ పత్రికలో. ఆయన ధనవంతుడైండి, తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులు చేసే నిమిత్తం మన నిమిత్తం దరిద్రుడు ఆయన అంతేగా. ఆయన ధనవంతుడు కదమ్మా, మన నిమిత్తం దరిద్రుడైనా కదా. ఎందుకంటే ఆయన మహిమ శరీరాన్ని సమరూపం కలిగజేసే దానికోసమే కదా, మన కోసమే కదా ఆయన మనల్ని చేసినాడు. సమస్తమును తనకు లోపరుచుకున్న శక్తిని బట్టి ఆయన మన దీన శరీరంలో తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చుకునే దానికే మనం దీనులుగా ఉన్నాము, అభాగ్యులుగా ఉన్నాము, అయోగ్యులుగా ఉన్నాము, ఏమాత్రం ఎన్నిక లేని వారము. ఏమన్నా ఇట్లాంటి సాతాన్ని మనకు వలలు వేసే రోజులు ఉన్నారు. పాపంలో పుట్టి పాపంలోనే మరణిస్తే చూడండి, మన కోసం దేవాదేవుడు దిగి వచ్చినాడు. మన కోసం ఆ పడరాని పాటు, ఆ దెబ్బలు, ఆ కొరడా దెబ్బలు, అన్ని దెబ్బలు తిన్నాడు. శరీరం అంతా నాయన ఏ విధంగా చీలిపోయింది, ఆ రక్తం
ఆ చివరి బుట్టు వరకు మన కోసం కార్చినాడే ఆ దేవుడు. అయితే మనం ఆయన సమరూపంలో చేసుకోవడానికి కోసం కదా తండ్రి అభిష్టం. ఆయన అడిగితే తండ్రి నాకెందుకు, నేను పోను, ఇంకా నేను ఆ సిలువలోకనని చెప్తే కాదు తండ్రి నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. ఎన్ని మాటలు, ఎన్ని నిందలు, సిలువ పైన కూడా అన్ని మాటలు అన్నారు. రక్షణ తెచ్చిన ఆయనకి ఏం చేసినారు, ఎన్నో తిట్లు తిట్టినారు. సిలువ దారికి మనకి ఏమి ఇచ్చిన, రక్తం పంచిన యేసుపై రాళ్ళు రువ్వింది లోకం. చూసారా, సిలువ దారిని ఎన్నో తిట్లు తిట్టినారు. ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారా, వీరెరుగురు వీరిని క్షమింపమని ఎంతగా చెప్పిన ఆ నాథుని మనం మనసారా స్మరిస్తున్నామా, వేడుకుంటున్నామా? అనిశమే వెంటనే మనల్ని బిడ్డలుగా చేసుకున్నాడు. ఒక్క మాట మన హృదయం విశ్వసించి నోటితో ఒప్పుకుంటే, అయ్యా నేను పాపినని ఒప్పుకుంటే, ఇప్పుడే ఈ క్షణమైనా మనకి ఇంకా ఎవరైనా ఉన్నారేమో మన బంధువుల్లో, అయ్యా ఆయన అంతగా దిగి వచ్చినాడు మనకి ఈ లోకానికి, తన లోకాన్ని సర్వస్వం విడిచిపెట్టేసినాడు, రిక్తుడిగా వచ్చినాడు. ఒక్కసారి ఆయన ఈ సిలువ మరణాన్ని గురించి చెప్పాలంటే కజేక చెప్తే కన్నీళ్ళు పడనోళ్ళే ఉండరు. మీరేమో నాకైతే తెలియదు, కానీ అదర్ జిల్లా వాళ్ళు చాలా మంది ఎంతో కమిట్మెంట్ తో వస్తుంటారు. చాలా మందిని చూస్తుంటాను కదా నేను మా జూమ్ లో ఎన్నో ఏళ్ల నుంచి. కానీ నిజంగా ఆ వాక్యం వినాలి, అక్క దగ్గరే వినాలి. నిజంగా అక్క చెప్పేటప్పుడు కళ్ళనీళ్ళు చివరి దాకా ఒక రోజైనా ఒక చివరి పాయింట్ తప్పకుండా సిలువ మరణాన్ని గురించి తెలియజేసి, ఎందుకంటే అది తెలుసుకొనైనా మనుషులు కరుడుగట్టిన మానవ హృదయాలు కరిగిపోతాయో లేదోనని. ఆ విధంగా చూడండి, ఆయన మన దీన శరీరం, మహిమగల శరీరం సమరూపంగా చేసుకున్నాడు. చేయగలిగిన మనం అంత అవసరమా? మనం అంటే ఆయనకి అంత ఇదే చెప్పండి? ఎందుకు చేసుకోవాలి సమరూపంగా? ఆయన మనం ఏ పాటి వాళ్ళం, ఇంచుకైనా మంచి లేని వాళ్ళం కదా. అటువంటి గొప్ప దేవాదేవుడు మనకు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనం సమర్థుడని మనం చాటి చెప్పాలంటే మనకి ఈ సంవత్సరం ఇంకొక ఆయుష్కాలం ఇచ్చినాడు. మమ్మల్ని ఆయన సమరూపంలో, ఆయన రూపంలో కన్నా మార్చుకోవాలి. ఆయన సొత్తుగా మనం చేసుకున్నాడు. ఆయన రాజ్యంలో మనకు అది అంత ఆయన చూడండి, అలా ఒదికే సంఘానికి ఎన్ని చేసినా ఎన్ని తిట్టినా ఆయనకి ఒప్పుకుంటే సింహాసనాన్ని ఇస్తాను, అందరికీ వృక్షాము అన్ని కిరీటాలు ఇస్తాను, ఇవ్వగలిగిన. అంతకంటే మనం ఇంకా లిస్ట్ లో ఉన్నామేమో. ఆయన ఒప్పుకుందాం, ఆయన దగ్గరికి వద్దాము, ఆయన సమరూపంలో మనం ఉండగలుగుతాము. ఆ విధంగా చేయడానికి ఆయన సమర్థుడు అయ్యాడు కూడా. మన కోసం సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. తన ఏరులే పాప రక్తధారల ద్వారా రెండే మన వివాదం తీర్చుకుందాము. నీ పాపం రక్తం వల్ల ఎరుగుంటే విమవలే తెల్లగా చేస్తానని చేశాడు కదమ్మా. మనకు మన పాపం రక్తంలో ఎర్రగా ఉన్నాయి. ఇంకా మనం ఆ పాప జీవితంలో ఉంటే మనగతి అదోగతే కదా, నరకమే మనగతి కదా, ఏడ్పు పండ్ల కొరకటే కదా. అటువంటి ఉగ్రత నుంచి మనం తప్పించి సమరూపులుగా మనం చేయగలిగిన సమర్థత కలిగిన దేవాదేవుడు మన దేవుడు. కాబట్టి అటు దేవుడు మనకు ఈ సంవత్సరం కూడా మనకు ఆయుష్కాలం పొడిగిచ్చాడంటే మనం ఆయన నిజంగా ఆయన మన పట్ల ఆయన ప్లాన్స్ ఏమున్నాయో కేవలం ఆయన రాజ్య విస్తరణకే మనం పాటుపడాలి. అందుకే ప్రయత్నించాలి, అందుకే ప్రార్థించాలి. మనం కూడా కొన్ని ఆత్మలను తీసుకొచ్చి ఆయన రాకడ వస్తే, ఆయన రాకడలో ఆ బుట్టలో పెట్టుకొని పచ్చివ పండ్లు ఏదో ఒకటి తీసుకొని కొన్ని ఎత్తుకొని పోతే ఆయన దగ్గరికి పోగలి బుట్టి చేతులతో పోతామా? కాబట్టి అందుకు ప్రయాసపడతాము. మనం కూడా కొన్ని సంపాదించుకొని మా దేవుడు ఎంత సమర్థుడో, నేను ఎందుకు పనికిరాదని వయసు అయిపోతుంది, నేను కూడా కొన్ని సంపాదించగలిగాని గొప్పగా సాక్ష్యం చెప్పుకోగలుగుతాము. చూడండి, దర్యావేషు దేవుని గురించి అనుదినమును సేవించిన జీవం గల దేవుడు అని చెప్పగలిగినాడు. ఇంకా చాలా చేసినాడు. ఇంక వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పగలిగినాడు. నెబుకద్నెజరు అన్ని రాజులే చైతం చెప్పగలిగిన నీ సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమని చెప్పగలిగినాడు. ఆవులాగా గడ్డి మేసిన నెబుకద్నెజరే మారినాడే. అయితే మనం కూడా ఎంత కళ్ళు పుట్టిన వాళ్ళని కూడా మార్చగలిగే శక్తి సామర్థ్యాలు మనకు ఆ దేవాదేవుడు ఇస్తాడు. అందుకే ఆ దేవాది అందు నిమిత్తమే కదా మన కోసం ఆ సెలవులో తన బలియాగం అయ్యాడు. కాబట్టి మళ్ళా 3వ రోజు మృత్యుంజయుడుగా లేసి మరలా మనకు ప్రార్థించడం ఎలా చేత కాదని తండ్రి కుడి పార్శ్వన కూర్చొని తండ్రితో ఎంతగా విజ్ఞాపనలు చేస్తున్నాడు. నా బిడ్డలకు చేతరాదే అని మన బదులు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. అట్టి దేవాదేవునికి మనం ఏమిచ్చాయని రుణం తీర్చుకోగలమమ్మా. కాబట్టి కేవలం ఈ సంవత్సరం మన ఆయుష్కాలం పొడిగించి ఈ విధంగా ఉండగలిగినాము అంటే పనికి మాన అభాగ్యురాలు చదువు సంజయలని నాకు కూడా ఈ వర్తమానం చెప్పని కొన్ని రోజుల నుంచి ధ్యానం చేసుకుంటున్నాను. చెప్పినాడంటే ఇటువంటి సమర్థత మనలో కూడా రావాలంటే మనం కూడా కొన్ని ఆత్మలు సంపాదిద్దాం. ఆయన రాజ్య విస్తరణలో పాలు పంపులు పంచుకుందాం. ఆయన రాజ్య విస్తరణకు మనం కూడా తోడ్పడి ఆయన వర్తమానాన్ని అందిద్దాం. మనం కూడా శోధనలు వస్తాయి, దానిలో సహాయం చేస్తాడు నా దేవుడు అనుకుంటా. ఆయన శోధింపబడ్డాడు కదా. అలాగే మనకు అన్ని మనం అడిగే వాటికంటే ఈకలోక సంబంధంగా ఏమైనా లోటుపాట్లు ఉంటాయి, అనారోగ్యం అస్వస్థలు ఉంటాయి, వాటిల్లో కూడా సహాయం చేయగలిగే దేవుడు నా దేవుడు. తొట్టిల్లకుండా మనల్ని కాపాడే దేవుడు. దానియేలుని కాపాడినాడు, వాళ్ళని కాపాడినాడు అగ్నిగుండంలో నుంచి, యేసేపుని కాపాడినాడు, అబ్రహాముని కాపాడు, అందరిని కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడగలరు కదమ్మా. కాబట్టి మనం కూడా ఈ సంవత్సరం మనకి ఇచ్చినందుకు ఆ దేవాదానికి వందనాలు చెల్లించుకుంటూ కొన్ని ఆత్మల సంపాదనలో మనం కూడా పాటుపడదాం. ఈ అవకాశం ఇచ్చిన దేవానికి మీ అందరికీ తప్పులుంటే క్షమించండి. మన ఆత్మీయతలకి జక్క గారికి కూడా వందనాలు.